అది స్టాఫింగ్ ప్రాసెస్ అయిపోతే ఎక్కడ పెండింగ్ ఉంది కొంచెం కనుక్కొని అది క్లియర్ చేయండి సార్. హైదరాబాద్ విషయానికి వస్తే ఇంకా స్క్రూటినీ మాత్రమే జరిగింది, ఫైనల్ సెలక్షన్ కాలేదు. కొంచెం ఎవరైనా రెస్పాండ్ అవుతారా సార్? హైదరాబాద్ చేసుకోవాలి సార్. హైదరాబాద్ సార్, ఏమో హైదరాబాద్ సార్. అది మాది ఇన్స్ట్రక్టర్స్ అండ్ ఆయాస్ సెలక్షన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది 3-man కమిటీతో. తర్వాత ఫైనల్ లిస్ట్ తయారవుతుంది సార్, క్రాస్ చెకింగ్ అవుతుంది. రేపు కలెక్టర్ సైన్ అయితే మేము ఇంకా ఆర్డర్స్ ఇవ్వచ్చు సార్. ఎవ్రీథింగ్ ఇస్ ఆల్మోస్ట్ డన్. మరి స్కూల్స్ అన్ని రన్ అవుతున్నాయి మేడం ఫిజికల్ గా అండ్ ఎస్ సార్. 257 స్కూల్స్ కి మనం కలెక్టర్ గారు మనకి ఇప్పుడు ఈ అపాయింట్మెంట్స్ 257 స్కూల్స్ కి చేస్తున్నాం సార్. ఇంకొక 18 స్కూల్స్ మేము కొద్దిగా అక్కడ అకామిడేషన్ లేక రీప్లేస్మెంట్ కి కూడా ఫైల్ కలెక్టరేట్ కి రెడీ చేసాం సార్. అది రేపు సైన్ అయితే ఆ 18 స్కూల్స్ కూడా మేము స్టార్ట్ చేసేసుకోగలుగుతాం సార్. మోస్ట్లీ ఈ వీకెండ్ కి 275 స్టార్ట్ అవుతాయి సార్. కొన్ని డూప్లికేట్స్ కూడా వచ్చాయి కదా మేడం మీ జిల్లాలో, 5 డూప్లికేట్స్ వచ్చాయి ఒకసారి. అంటే సార్ ఇప్పుడు సార్ నమస్తే సార్, చెప్పండి. అంటే ఒకసారి మిగతా వాళ్ళు రెస్పాండ్ అయ్యేటప్పుడు జిల్లా వాళ్ళు ఒకటి అంటే మీరు మ్యూట్ చేసుకోండి అమ్మా ప్లీజ్. ఏ జిల్లాలనైతే కాల్ చేస్తామో ఆ జిల్లా వాళ్ళు రెస్పాండ్ కావాల్సింది అన్నీ స్టార్ట్ అయినాయా లేదా అన్నది ఒక ఫస్ట్ పాయింట్. ప్లీజ్ నోట్ చేసుకోండి. పర్మిటెడ్ నంబర్ స్టార్ట్ అయినాయా లేదా. సెకండ్, రిక్రూట్మెంట్ అండ్ డిప్లాయ్మెంట్ జరిగిందా లేదా. జరగకపోతే ఏంటి స్టేజ్ ఏంటి, దాని డెడ్ లైన్ ఎప్పుడు. మీరు పెట్టుకున్న అంటే మీ డిస్ట్రిక్ట్ లెవెల్లో కలెక్టర్ గారి దగ్గర పెట్టిన డెడ్ లైన్ ఎప్పుడు. అంటే మొన్న లాస్ట్ వీడియో కాన్ఫరెన్స్లో మేడం ఇమ్మీడియట్గా కంప్లీట్ చేయమని చెప్పారు. దెన్ ది థర్డ్ వన్ ఈజ్ ఎన్రోల్మెంట్ ఇన్ ది PPS. Fourth point in PPS, procurement. Enrollment means physical enrollment. వాళ్ళ దగ్గర ఉన్న డేటా ఏముందో, ఆధార్ ఉందా లేదా తెలీదు. ఆధార్ లేకపోతే చైల్డ్ వైజ్ ది హెడ్ మాస్టర్ దగ్గర డీటెయిల్స్ ఉండాలి. దట్ ఈస్ రిగార్డింగ్ PPS. ఈ 5 పాయింట్స్ మీద రిప్లై చెప్పాలి. సెకండ్, CWSNకి వచ్చేసరికి యాక్సెసిబిలిటీ కోడ్ ఆల్రెడీ గైడ్లైన్స్ ఇచ్చాము, ఫార్మేట్ కమ్యూనికేట్ చేయడం జరిగింది. ఆన్లైన్లో కూడా అప్లికేషన్ ఎనేబుల్ అయింది. దాని ఫర్దర్ కమ్యూనికేషన్ అండ్ ఫర్దర్ స్కూల్ లెవెల్ హెడ్ మాస్టర్స్కి మీరు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటి, స్కూల్ లెవెల్లో ఆ ఫార్మేట్ గురించి ఏదన్నా డౌట్స్ ఏదన్నా ఉన్నాయా. దెన్ సెకండ్ పాయింట్ ఇన్ CWSN, ఎగ్జిస్టింగ్ టాయిలెట్స్ ఎక్కడైతే స్కూల్స్లో ఉన్నాయో వన్ ఆఫ్ ది టాయిలెట్ని CWSN ఫ్రెండ్లీ టాయిలెట్ కింద కన్వర్ట్ చేయడానికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు SPD గారు. ఒకవేళ టాయిలెట్ ఫెసిలిటీ ఒకటే టాయిలెట్ ఉంది, దానికి ఏమి ఏర్పాటు చేయలేము అని అన్న పక్షంలో న్యూ స్ట్రక్చర్ కోసమని ప్రపోజల్స్ సబ్మిట్ చేయమని చెప్పడం జరిగింది. దెన్ ది థర్డ్ పాయింట్ ఇన్ CWSN, భవితా సెంటర్స్కి అడిషనల్ టార్గెట్స్ ఇవ్వడం జరిగింది. స్కూల్స్లో ఉండే ఆల్ CWSN చిల్డ్రన్ ఎవరికైతే సర్వీసెస్ అవసరమో వాళ్ళని స్క్రీన్ చేసి ఐడెంటిఫై చేసి భవితా సెంటర్స్కి ట్యాగ్ చేయటము, భవితా IRP అండ్ CMO వాళ్ళ దగ్గర డేటా మెయింటైన్ కావాలి. దెన్ ది భవిత షుడ్ బి మోర్ ఫంక్షనల్.
Then the last point in CWSN, Prashast app. సో ఉన్న ఎగ్జిస్టింగ్ ఆల్ చిల్డ్రన్ని స్క్రీనింగ్ కంప్లీట్ చేసుకొని మనము ప్రశస్త యాప్లో అప్లోడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో దీని గురించి కమ్యూనికేషన్ టు స్కూల్ లెవెల్ అండ్ ఏం చేయాలి ఏంటి అన్నది క్లారిటీగా వాళ్ళకు చెప్పారా లేదా అన్నది దిస్ ఈజ్ రిగార్డింగ్ ప్రశస్త యాప్. ఈ సిడబ్ల్యూఎస్ఎన్లో 4 పాయింట్స్ అండ్ ది పిపిఎస్లో 5 పాయింట్స్. దాని మీద రిప్లై చెప్పండి. డిస్ట్రిక్ట్ వైజ్ విల్ కాల్. స్టార్ట్ కాని జిల్లాలు ఉంటే చెప్పండి. స్టార్ట్ కాని జిల్లాలు ఎవరు? సార్ జనగాం. జనగాం. జనగాం స్టార్ట్ కాలేదా? స్టార్టింగ్ ప్రాసెస్ డిలే ఉండు. జనగాం ఎవరున్నా? జనగాం నుంచి అటెండెన్స్ క్వాలిటీ కోఆర్డినేటర్ ఉన్నారా? జనగాం. జనగాం అండి జనగాం కొట్టాడు సార్. రాశారు క్వాలిటీ కోఆర్డినేటర్ అని రాశారు. పలికాడు. ఎవరు అటెండ్ అవుతున్నారండి జనగాం నుంచి? సార్ నేను మాట్లాడుతున్నాను. చెప్పండి సార్ నేను చెప్పింది విన్నారా? నేను ఈ కలెక్టర్ గారి మీటింగ్ లో ఉన్నాను సార్. సారు ఇన్స్ట్రక్షన్స్ చెమ్మంటే అటెండ్ రమ్మంటే పోయాను సార్. ఓకే, మీ ఆబ్సెన్స్ లో ఎవరిని అటెండ్ కమ్మని చెప్పారు? సిఎంఓ గారు ఉన్నారు, మేము ఉన్నాం సార్. ఏమో గారు కలెక్టర్ మీటింగ్ లో ఉన్నారు సార్. అట్లా కాదండి, మీరు కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు మీ ఆబ్సెన్స్ లో మీటింగ్ కి ఎవరిని అటెండ్ కమ్మని చెప్పారు? సిఎంఓ గారు ఉన్నారు సార్ లైన్ లో. మరి వారు ఎందుకు స్పందించడం లేదు? సార్ అర్జెంట్ గా సీక్వెన్స్ ఫైల్ ఇచ్చడానికి వేసుకుంటారు. మీటింగ్ అవుతుంది సార్. ఆల్ కాంప్లెక్స్ సెక్షన్స్ కు ఎంఈఓలకు వీళ్ళకు. శ్రీకాంత్ గారు సార్ చెప్పిన పాడినే 10 సార్లు చెప్పొద్దు. నేను అడిగింది మీ ఆబ్సెన్స్ లో ఎవరు అటెండ్ అవుతున్నారు వాళ్ళని రెస్పాండ్ కమ్మని చెప్తున్నా నేను. మళ్ళీ అదే ఎందుకు రిపీట్ చేస్తున్నారు మీరు? శ్రీకాంత్ గారు సార్ ఏమిటి మా తెలుగు అర్థమవుతుందా మీకు? అర్థమవుతుంది సార్. మరి ఎందుకు స్పందించడం లేదు? చెప్పండి. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. చెప్పండి సార్ చెప్పండి. సార్ ఇక్కడ అగస్ట్వాల్ హెడ్ క్వార్టర్ లో యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ వాళ్ళు మీటింగ్ పెట్టారు సార్. అది కూడా అటెండ్ కామంటే దాంట్లో ఉన్నా సార్. అట్లని నేను కొద్దిగా డిలే అయింది సార్. పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నేను సిఎంఓ జనగాం సార్. చెప్పండి. సార్ ఇది యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ ది మీటింగ్ జరుగుతుంది సార్, కన్వర్జెన్స్. దాంట్లో పార్టిసిపేట్ అంటే ఇక్కడ వచ్చినాం సార్. అట్లా అందుకని బయటకు వచ్చారు, డిలే అయింది సార్. అయితే అయిందండి. ఇప్పుడు ఎన్నిసార్లు అదే చెప్పుకుంటూ మమ్మల్ని ఎందుకు సాగొడుతున్నారు? అడిగింది చెప్పకుండా ఆయన అదే చెప్పాడు. సార్ 39 శాంక్షన్ సార్ రీసెంట్లీ. చెప్పండి. 39 కి 39 ఓపెన్ అయ్యాయి సార్. ప్రీ ప్రైమరీ వచ్చేసి ఇంకా ఇన్స్ట్రక్టర్స్ కేర్ గివర్స్ ఆయాస్ రిక్రూట్మెంట్ కాలేదు సార్. ఎందుకు కాలేదు ఇంకా? సార్ అప్రూవల్ కోసం ఉన్నాయి సార్. ఇంకోటి ఫైల్ ఎప్పుడు పెట్టారు సార్? వారం అయిపోయింది సార్. ఇంత ముందు మనం అడిగినప్పుడు కూడా అదే దశలో ఉంది సార్. అది ఫైల్ కలెక్టర్ గారి దగ్గర సబ్మిషన్ లో ఉందా? అయింది సార్. ఇట్ హాస్ బీన్ పుట్ అప్ సార్. సార్ మరి ఎవరైనా పర్సనల్ గా వెళ్ళి సార్ని రిక్వెస్ట్ చేయాలి కదా? ఏమో గారు టచ్ లో ఉన్నారు సార్ సార్తో. సారు మీ ఏమో సారా మీరా అన్నది కాదు, కానీ పని కావాలి కదా. అవునండి సార్. అవునండి సార్. ఎక్స్క్యూజ్ మీ సార్, నేను జనగాం
సార్ కలెక్టర్ గారు మొన్న ఫస్ట్ తీసుకున్నప్పుడు ఓన్లీ ఫీమేల్ అప్లికేషన్స్ వచ్చినాయి సార్. మళ్ళా దాన్ని మళ్ళా వాళ్ళని మళ్ళా కాల్ఫర్ చేసిన మేల్ ఫీమేల్ నుంచి తీసుకోవడానికి థర్డ్ రోజు లాస్ట్ డేట్ పెట్టుకుంటూ మళ్ళీ అప్లికేషన్ తీసుకోమన్నారు సార్. 4th 5th లా దాన్ని ఫైనల్ చేద్దామని చెప్పారు సార్. 4th 5th కల్లా ఫైనల్ అవుతుంది. థర్డ్ రోజు మళ్ళీ ఫీమేల్ క్యాండిడేట్స్ నుంచి అప్లికేషన్ తీసుకోమని ప్రెస్ నోట్ ఇచ్చారు. ఇప్పుడు మేల్ కూడా తీసుకోవాలని మొన్న లాస్ట్ డేట్ అయిపోయి ఆల్మోస్ట్ సెలక్షన్ అయిపోయే ముందట సార్ మళ్ళీ అది కరెక్ట్ చూసి మేల్ క్యాండిడేట్స్ నుంచి కూడా అప్లికేషన్ తీసుకోమని ఒక 4 days టైం ఇచ్చింది సార్. ఓకే, ఇప్పుడు ఈ 35 PPS లో ఎంత ఎన్రోల్మెంట్ వచ్చింది? ఇప్పుడు యాజ్ అండ్ టుడే మార్నింగ్ మనకు 200 దాకా అయింది సార్. మనకు 185 ఉండే మార్నింగ్ సార్. అయితే ప్రైవేట్ స్కూల్స్ నుంచి వచ్చిన వాళ్ళు PP1 లో అట్లా ఉండి నర్సరీకి మనకు చేయడం వీలైతే లేదు సార్. కొంచెం ఇంపోర్ట్ క్లాస్ అనేది క్లియర్ లేక చాలా మంది దాదాపు ఒక 60-70 మంది ఉన్నారు సార్. నేను ప్లానింగ్ మన సార్కు ఆనంద్ సార్కు వాళ్ళకి చెప్పాను సార్. చెప్తే PDF పంపమన్నారు. ఏది SO3 ఫామ్ పంపితే చేస్తాము అన్నారు సార్. అందుకని అన్ని పంపించడం జరిగింది. అట్లా ఎంతమంది ఉన్నారు? ఎంతమంది ఉన్నారండి అట్లా? 40 మెంబర్స్ వరకు ఉన్నారు సార్ అక్కడ. 40 మెంబర్స్ వరకు ఇంపోర్ట్ దాటలేదా? అయితలేదు సార్. ఎందుకంటే ఆ ఇంపోర్ట్ క్లాస్ అనేది కరెక్ట్ గా సెట్ అయితలేదు సార్ వాళ్ళు. సో 35లో మీరు ఎంతమంది పిల్లలు అన్నారు ఇప్పుడు? 180 ఉండే సార్. నిన్న మార్నింగ్ 185 అట్లా ఉన్నారు సార్. ఎందుకు మరి తక్కువ ఉంది సార్? కొంతమందికి అది ఇదొక ప్రాబ్లం ఉన్నది, ఎనేబుల్ చేస్తలేదు. సిఆర్పిలను మొన్ననే పంపించడం జరిగింది. మనం ఇక్కడ ఎనేబుల్ చేసినా వాళ్ళు క్లాస్ యాడ్ సెక్షన్ ఇవి అవి చేయడం వీలైతే లేదు సార్. వాళ్ళ మీద ఒక మీటింగ్ పెట్టి చెప్పినా కానీ వాళ్ళకు ఆన్లైన్ లో ఉన్నారు సార్. స్టాఫ్ కూడా కొంచెం ఇక్కడ తక్కువ ఉన్నారు సార్. ఇక్కడ జిల్లా ఫిజికల్ గా ఎంత మంది ఉన్నారు? 180 అంటే తక్కువ కదా? ఫిజికల్ గా ఎక్కువ ఉన్నారు సార్. మరి ఎందుకు చెప్పడం లేదు? స్కూళ్ళల్లో ఫిజికల్ గా PP సెక్షన్లలో దాదాపు 250 దాకా ఉన్నారు సార్. అయింది మాత్రం 185 అట్లుంటారు సార్. ఫిజికల్ గా 250 వరకు ఉన్నారా? ఉంటారు సార్. దాన్ని కాగితం మీద రాసి సంతకం పెట్టి వాట్సాప్ పెట్టండి. భాస్కర్ కి మీరు సంతకం పెట్టండి, వాట్సాప్ పెట్టండి. ఓకే సార్, నేను రికార్డ్ చేసుకుంటాను. ఇన్స్టిట్యూషన్ వైజ్ ఎంతమంది ఉన్నారో రాసి కింద సంతకం పెట్టి భాస్కర్ పెట్టండి. ఓకే సార్. మిగతా చెప్పండి. DPC సార్. DPC CPC సార్. హలో సార్. మెటీరియల్ ప్రొక్యూర్మెంట్కి వెళ్ళారా? మొక్కిల్ అండర్ ప్రాసెస్ లో ఉన్నది సార్. అది అండర్ ప్రాసెస్ లో ప్రొసీడింగ్ సార్. అండర్ పాస్ అంటే ఎంత దూరం అండి? కలెక్టర్ గారు అండర్ పాస్ చెప్తారా మీరు? మొన్న కలెక్టర్ గారు ఫైల్ పుటప్ చేయమన్నారు సార్. దానికి కావాల్సిన ప్రొక్యూర్మెంట్ ఎక్కడెక్కడ ఎవరి దగ్గర నుంచి చేయాలి ఏంది అన్ని సబ్మిషన్ చేసినాం సార్. మాకు గౌరవ DO గారు కూడా కలెక్టర్ గారే సార్ మాకు. అందుకని అందుకని ఎందుకు మళ్ళీ రిపీట్ చేస్తున్నారు? తెలుసు కదా సార్. అవును సార్. అందుకని సార్ కొంచెం టైం 2-3 days అయింది సార్. ఇప్పుడు వేరే మీటింగ్ నిన్న ఎవరు అఫీషియల్స్ వచ్చారు, అంతవరకు 2 రోజులు 3 days బ్యాక్ అన్ని రెడీ చేయమంటే ఫైల్ రెడీ చేసి పెట్టినాం సార్. మళ్ళీ ఎప్పుడు అడగాలి మిమ్మల్ని ఈ విషయం? ఇప్పుడు అడుగుతా. ఇప్పుడు మీటింగ్ ఉంది సార్. మీటింగ్ జరుగుతుంది సార్ ఆల్రెడీ. హలో సార్. ఈ విషయంలో తమరిని మళ్ళీ ఏ తేదీ రోజున గుర్తు చేయాలి? ఒక 3-4 days లో అన్ని ప్రాసెస్ కావాలి, టెండర్ కావాలి అని చెప్పారు సార్. డేట్ చెప్పండి. ఆ డేట్ రోజు కాల్ చేపిస్తా మీకు. 5th వరకు అది అవుతుంది సార్. 5th అంటే 2-3 రోజులు అవుతుందండి. అంటే నేను చెప్తున్నాను సార్. సార్ ఎట్లా అంటే కొంచెం ఇక ఫాలో కావచ్చు సార్. తప్పదు మరి ఎట్లుంటే అట్లా ఫాలో కావాల్సిందే కదా. అవును సార్. అవుతున్నాం సార్. సో ఇప్పుడు ఎన్రోల్మెంట్ మీరు రాసి సంతకం పెట్టి వాట్సాప్ పెట్టండి. 5th లోపల మీ ఏది DPC ప్రాసెస్ అవుతుంది అని మీరు చెప్తున్నారు. అది నోట్ చేసుకున్నా నేను. దాని CWSN అది ఇన్ఫర్మేషన్ CMO గారు మాట్లాడతారు సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. చెప్పండి సార్. సర్వే నడుస్తుంది సార్. యాజ్ ఆన్ నౌ 108 సార్. కాకపోతే ఐడెంటిఫై అయిన వాళ్ళు 2 schools నుంచి అంటే ఇబ్బంది అయ్యేటట్టున్నారు సార్. అంటే
అర్థం కాలేదు. మ్యాపింగ్ 2 స్కూల్స్ కి అవకాశం ఇచ్చారు సార్. ఎక్కడైతే భవితాకి స్ట్రెంత్ మాకు 260 ఇచ్చారు సార్. అంటే ఏం చేద్దాం మరి? మ్యాపింగ్ 2 స్కూల్స్ కంటే ఫర్దర్ ఎక్స్టెండ్ చేయమంటారా? దయచేసి 1-2 ఇస్తే పాసిబిలిటీ ఉంటుంది సార్ పెరిగి. హ్యాబిటేషన్స్ దూరం ఉంటాయి కదా సార్, 10-12 కిలోమీటర్ల రేడియస్ లో వాళ్ళు రాలేరు. అడ్మిషన్ అక్కడ ఇస్తే కైండ్లీ. సరే, ఇప్పుడు మీరు అన్న ప్రకారము 2 స్కూల్స్ లో మీకు సరిపోవడం లేదు. ఫర్దర్ గా ఇంకొక 2 స్కూల్స్ యాడ్ చేస్తే సఫిషియెంట్ అవుతుందా? భవితల్లో పెరుగుతుంది సార్. ఆ మిగతా 2 స్కూల్స్ లో ఎంత ఉంటుంది నంబర్? మీ దగ్గర డేటా అదే సార్, మీ దగ్గర డేటా ఉందా? సర్వే నడుస్తుంది సార్. సర్వే నడుస్తుంది సార్. ఇంకా అట్లా కాదండి గారు, మీ సర్వే గురించి తెలుసు కదా నాకు. సార్ సర్వే ఎంత వరకు చేస్తారని నాకు తెలుసు కదండి. సార్ యూడైస్ లో ఎంత మంది ఉన్నారు ఆ స్కూల్స్ లో సిడబ్ల్యూఎస్ఎన్? మొత్తం 1836 ఉన్నారు సార్. ఆ స్కూల్స్ లో అంటున్నా, 2 స్కూల్స్ లో ఎంత ఉంది సిడబ్ల్యూఎస్ఎన్ రిపోర్టెడ్? ఈ భవితాకు వచ్చే వాళ్ళు మనకు 113 ఉండే సార్. హలో సార్. సార్ మీరు ఆ 2 స్కూల్స్ చెప్పారు, ఇంకొక 2 స్కూల్స్ ఫర్దర్ ఎక్స్టెండ్ చేస్తే సార్ యాజ్ పర్ యూడైస్ ఆ 2 స్కూల్స్ లో సిడబ్ల్యూఎస్ఎన్ ఎంత ఉన్నారు మీరు వెరిఫై చేశారా? అంటే 2 స్పెసిఫిక్ గా ఏం అనుకోలేదు సార్. అట్లానే అనుకోవాలి కదండి. ప్లాన్ చేసుకోకుండా నాకు ఎట్లా చెప్తున్నారు మీరు? అవును సార్. వితౌట్ ప్లానింగ్ హౌ కెన్ యూ సజెస్ట్? సార్ మీరు ఎగ్జామిన్ చేసి చెప్పండి. ఆ 2 స్కూల్సా 3 స్కూల్సా? యూ ఎగ్జామిన్ యూడైస్ డేటా అండ్ ఫిజికల్ డేటా 2 వెరిఫై చేసుకొని ఎంతమంది ఉంటారో చెప్పండి. ఇఫ్ రిక్వైర్డ్ సార్ని రిక్వెస్ట్ చేసి ఎక్స్టెండ్ చేద్దాం. సరే సార్. దీని ఇంకా నెక్స్ట్ చెప్పండి. సిడబ్ల్యూఎస్ఎన్ లో సార్ ఇది యాక్సెస్, టాయిలెట్ యాక్సెస్ అనేది మనం కమ్యూనికేట్ చేశాం సార్. మానిటరింగ్ అయితే చేయలేదు సార్. ఎన్ని స్కూల్స్ లో ఉంది, ఎన్ని స్కూల్స్ లో లేదు? సార్ దాదాపుగా 50%. దాదాపులో నడవై. ప్లీజ్ టెల్ మీ స్కూల్ వైజ్ ఎగ్జాక్ట్ నంబర్. సార్ రైట్ నౌ ఐఎమ్ నాట్ ఇన్ ఎ పొజిషన్ టు గివ్ ఎగ్జాక్ట్ నంబర్ సార్. కాగితం వచ్చినప్పుడు చూసుకోవాలి కదా మీరు. సార్ నేను వేరే మీటింగ్ వచ్చాను సార్. ఐ విల్ బి ఏబుల్ టు ప్రొవైడ్ యూ. డైరీలో రాసి పెట్టుకోవాలి. ఏ మీటింగ్ లోకి వెళ్ళినా, ఎక్కడ ఉన్నా డైరీ ఓపెన్ చేయాలి, చెప్పాలి. ది ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్టర్స్ ఏదైతే ఉన్నాయో, ఇంపార్టెంట్ క్రైటీరియా ఏదైతే ఉందో, ఇట్ షుడ్ రికార్డ్ ఇన్ యువర్ డైరీ. wherever you are, whenever we ask, we should give proper information. Yes sir. The accessibility code, sir, అది కూడా కమ్యూనికేట్ చేశాను సార్. అది మానిటర్ చేయలేదు సార్ నేను. ఏంటి అసలు ఇది? వాట్ ఇస్ దిస్? సార్ ఇట్ ఈస్ రిగార్డింగ్ ద, ఏముంది దాంట్లో? ఏం పాయింట్స్ ఉన్నాయి సార్? ఇది డిజేబుల్డ్ వాళ్ళకు ఎన్విరాన్మెంట్ యాక్సెస్ లో ఉందా లేదా, ర్యాంప్స్ కరెక్ట్ ఉన్నాయా లేవా, వెడ్జ్ ర్యాంప్స్ ఉన్నాయా లేవా, చెక్ లిస్ట్ ఉంది సార్. చూసారా మీరు? చూశాను సార్. కమ్యూనికేట్ చేశారా? సార్ చేశాను సార్. మానిటరింగ్ చేయలేదు సార్. చెయ్యాలి కదండి. ఇట్స్ ఎ ఫాల్ట్ ఆన్ మై. మానిటరింగ్ చేయలేదు సార్. అది నాదే పర్పస్ సార్. దెన్ ప్రశస్త యాప్ సార్ అది పార్ట్ 1 చేశాం సార్. అది లాస్ట్ ఇయరే పార్ట్ 1 మొత్తం కంప్లీట్ చేశాం సార్. పార్ట్ 2 కొంత పెండింగ్ ఉంది సార్. ఎప్పుడు కంప్లీట్ చేస్తారు? యాప్ అవైలబుల్ ఉందా ఇప్పుడు? ఉన్నా సార్. బై 15 జూలై మన జనరల్ డేట్ లో చేపిస్తా సార్. అంటే ఇప్పుడు ఉందా? 15 జూలైలో ఎనేబుల్ అయి ఉందా ఇప్పుడు? సార్ నాకు లేదు సార్ యాక్సెస్. ఆల్ ఐఆర్బీస్, ఆల్ టీచర్స్ ఉన్నాయి సార్. డిస్ట్రిక్ట్ ఏం యాక్సెస్ లేదు. అవును సార్. అంటే వాళ్ళకు పార్ట్ 1 మొత్తం చేయించాం సార్. వీ హ్యావ్ ఎంప్లాయిడ్ స్పెషల్ ఎడ్యుకేటర్స్, ఐఆర్బీస్. పార్ట్ 2 కాలేదు సార్. ఇప్పుడు పార్ట్ 1 అంతా కంప్లీట్ చేయించాం సార్. ఇప్పుడు రెడీగా ఉందా అని అడుగుతున్నా నేను. లేదు సార్, నేను చెక్ చేయలేదు సార్. లాస్ట్ ఇయరే చేయించాం సార్. పార్ట్ 1 లాస్ట్ ఇయరే చేయించాం సార్. చూడండి, సీఎం జనగాం అండ్ శ్రీకాంత్ రెడ్డి డిసెంబర్ లోపే చేయించాను సార్. మనం చెప్పిన డిసెంబర్ లోపే చేయించాను.
లాస్ట్ ఇయర్ అయిపోయింది సార్. ఇప్పుడు ఫ్రెష్గా అడుగుతున్నా మళ్ళీ నేను. లాస్ట్ ఇయర్ కాదు కదా నేను అడిగేది. సార్ డిసెంబర్ లోపే అప్పుడు చేయించాం సార్. మళ్ళీ పార్ట్ 2 చేయలేదు సార్, వాళ్ళు అట్లానే ఆగిపోయింది సార్. మళ్ళీ ఒకసారి జనరల్ చూడండి, ఎడ్యుకేటర్స్ మీ ఐఆర్బీలతోని చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని Sure. మళ్ళీ నెక్స్ట్ మీటింగ్ కల్లా అప్డేటెడ్గా ఉండాలండి. షూర్ సార్. జయశంకర్ భూపాల్పల్లి. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. చెప్పండి. ఫస్ట్ Sir. టీపీ స్టేటస్ చెప్పండి సార్. 41 స్కూల్స్ శాంక్షన్ సార్. ఇప్పుడు 41 స్కూల్స్ కి 41 రన్ అవుతున్నాయి సార్. ఫిజికల్ ఎన్రోల్మెంట్ సార్. ఎలా ఉంది అసలు ఈ రన్ అవుట్ మీన్స్ వాట్ ఈస్ ది ఫీడ్బ్యాక్ ఫ్రమ్ ది లోకల్? సార్ 41 కి 41 రన్ అవుతున్నాయి అంటే లోకల్ కమ్యూనిటీలో బాగుంది సార్, చాలా బాగుంది సార్. రెస్పాన్స్ కూడా బాగుంది సార్. పిల్లలు వస్తున్నారు సార్. ఏం అరేంజ్ Eight. చేశారు? సార్ ఇప్పుడు ప్రస్తుతానికి రిక్రూట్మెంట్ అయితే జరగలేదు సార్. ఎంతమంది పిల్లలు ఉన్నారు 41 లో? ఈ 41 లో ఇప్పుడు 480 వరకు ఇప్పుడు మనకు యూడేస్ లో అప్డేట్ అయింది సార్. అచ్చా, ఫిజికల్ గా 480 అప్డేటెడ్ ఇన్ యూడైస్. ఫిజికల్ గా ఎస్ సార్, యూడేస్ లో 480 వరకు అప్డేట్ అయింది సార్. ఇంకా 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 ఉన్నారా కావాల్సి మీకు? ఉంది సార్. ఇంకా ఉన్నారు సార్, ఇంకా కావాల్సి ఉంది. ఓకే, అంటే ఎంత మీ టార్గెట్ ఎంత ఇది? ఇప్పుడు 850 అంటే ఇప్పుడు టార్గెట్ ఎన్రోల్మెంట్ ఎంత 41 కి? 850 సార్. ఎట్లా 850 అంటే ఎట్లా లెక్క? ఏం లెక్క ఇది? 20 యాక్చువల్ 25 ఇచ్చారు సార్. 1025 సార్ సార్ యాక్చువల్ సార్ టార్గెట్. 25 ఇచ్చామా? సార్ నేను జయశంకర్ భూపాల్పల్లి సీఎం అని మాట్లాడుతున్నా సార్. చెప్పండి. సార్ 2250 మా టార్గెట్ సార్. మన జయశంకర్ భూపాల్పల్లి టార్గెట్ ప్రీ ప్రైమరీ 2250 సార్. ఇప్పటికి ఫిజికల్ లో 1893 అయింది సార్. 1893 కాదు, 850. మీ సిఎంఓ చూస్తున్నారా ఇది టిపిఎస్? లేదు సార్, ఏమో సార్. వారు ఇతము మాట్లాడిన వారు ఎవరు? ఏమో ఏమో సార్. మీ ఇద్దరికి ఎందుకు కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది? సార్ నేను ఓన్లీ 41 స్కూల్స్ న్యూ చెప్పిన సార్. సార్ ఏమో మొత్తం కలిపి చెప్పారు. మొత్తం ఓవరాల్ సార్ మనకు 96 శాంక్షన్ సార్. 41 కొత్తాయి సార్, 55 పాతాయి సార్. బాబు సీఎం జయశంకర్ మిత్రమా, అంటే చెప్పండి. మీ ఇద్దరి మధ్యన ఎందుకు కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది అని అడుగుతున్నాను. మీరిద్దరు ఏంటి ఒకటే ఆఫీస్ లో పనిచేయరా? చేస్తాం సార్. ఇంటర్వెన్షన్ ఎవరు చూస్తున్నారు? విజయపాల్ రెడ్డి గారా? Yes, sir. అవును సార్. మరి మీరు ఎందుకు అట్లా సగం సగం చెప్తున్నారు విజయపాల్ రెడ్డి గారు? అంటే నేను న్యూలీ శాంక్షన్డ్ స్కూల్ వరకు చెప్పిన సార్. ఇప్పుడు 41 స్కూల్స్ గురించే ఇన్ఫర్మేషన్ ఇచ్చిన సార్ మీకు. ఇప్పుడు మీరు మొత్తం చెప్పండి, న్యూ ఎంత ఓల్డ్ ఎంత రెండు చెప్పండి. 55 ఓల్డ్ సార్, ఆ, న్యూ 41 శాంక్షన్ సార్. ఆ. ఇప్పుడు 96 ఓపెన్ సార్ స్కూల్స్. టోటల్ టార్గెట్ ఎన్రోల్మెంట్ ఎంత? 2250 సార్. 55 కి ఎంత టార్గెట్? 55 into 25 సార్. ఏం లెక్కలు చెప్తున్నావేంటి మిత్రమా నాకు? సార్ ఏమిటి ఇప్పుడు ఇంటూ అంటే క్యాలిక్యులేటర్ పట్టుకొని కొట్టాలా ఏమిటి? లేదు సార్. ఏమి విజయపాల్ రెడ్డి గారు? 1375 సార్. ఇప్పుడు 55 స్కూల్స్ లో మనకు టార్గెట్ సార్. 1375. ఎస్ సార్. 41 లో 41 లో 1025 సార్. 1025 రెండు కలిపి 24 80 అన్నారు సార్. 18. మీకు అసిస్ట్ చేస్తున్నాయన్నా హుషారు ఉన్నట్టున్నాడు మీకంటే. అంతేనా? మీకు అసిస్ట్ చేస్తున్న సీఎంఓ గారే హుషారు ఉన్నట్టున్నారు విజయపాల్ రెడ్డి గారు. అంతే, సార్, వారే సార్. హుషారా? సార్ వారే హుషారా అంటున్నా. కలిసింది సార్. సార్ ఏదో ఒకసారి వీడియో ఆన్ చేసుకోండి, ఇద్దరు చూద్దాం. మేము పక్క పక్కన లేం సార్.
పర్వాలేదు సార్, ఏమవుతుంది వీడియో ఆన్ చేయడానికి ఏమవుతుంది? సో సిఎంఓ ఇస్ ఏసీజీ సార్, ఏసీజీ. అచ్చా అచ్చా, మీరా? ఓకే రైట్. ఓకే ఓకే. చెప్పండి, మిగతా డిపిసి స్టాటస్ చెప్పండి. మరి మిగతా ఎన్రోల్మెంట్ పెరగాలి కదా విజయపాల్ రెడ్డి గారు? ఎన్రోల్మెంట్ 50% కూడా లేదు కదా సార్. ఎస్ సార్, ఎస్ సార్. అయితే రెస్పాన్స్ దీనికి సంబంధించి బాగుందన్నారు. సార్ ఇప్పుడు అవును సార్, అయితే ఇక్కడ మనకు రిక్రూట్మెంట్ అనేది ఫస్ట్ దానికి కూడా జరగలేదు సార్ మా దగ్గర. ఓకే, మరి అంటే మన ఇప్పుడు దగ్గర ఏం లాభం? మరి ఫస్ట్ దాని దగ్గర జరగనప్పుడు సెకండ్ది వద్దని చెప్తే అయిపోతుంది కదా. అయితే ఇప్పుడు రెండిటికి జరుగుతున్నాయి సార్. ఇప్పుడు సెకండ్ దానికి మేము అప్లికేషన్ తీసుకున్నాం, స్క్రూటినీ కూడా అయిపోయింది సార్, మా దగ్గరే ఉంది. అయితే ఫస్ట్ ఇది పెట్టకుండా సెకండ్ పెడితే లోకల్ గా ప్రాబ్లం వచ్చే ఇబ్బంది ఉందని చెప్పేసి సెకండ్ది హోల్డ్ లోనే పెట్టినాం సార్. ఇప్పుడు ఫస్ట్ ఇది 2-3 days లో అయిపోతుంది సార్. అది డిపిసి కూడా కాన్స్టిట్యూషన్ అయింది సార్. పెయింటింగ్స్ ఫస్ట్ 55 schools లో పెయింటింగ్స్ ప్రొక్యూర్మెంట్ అయిపోయింది సార్. రిక్రూట్మెంట్ ఎందుకు కాలేదు, ఇంకా డిలే అదే సార్. ఎందుకు? అదే సార్, ఇక్కడ లోకల్ లో కొంత ఇబ్బందికరంగా ఉండడం వల్లనే ఆగింది సార్ అది. మీ ఇబ్బంది పిల్లల మీద, స్కూల్స్ మీద ఎందుకు ఎఫెక్ట్ చూపించాలి? ఇక అదే సార్, ఇక అది పై స్థాయిలోనే ఉంది సార్, ఇక మా స్థాయిలో లేదు సార్. అది కొంచెం పై అంటే ఎక్కడ? ఇక కలెక్టర్ స్థాయిలో కాలేదు సార్, కలెక్టర్ స్థాయిలోనే ఉంది సార్. అది రిక్రూట్మెంట్ అక్కడే ఫైల్ పెట్టారా? ఫైల్ గురించే ఇబ్బంది అవుతున్నా సార్. దాంట్లో పేర్లు మార్పులు చేర్పులు చేయడం వల్ల అది అక్కడికి పోలేకపోతున్నా సార్ దాన్ని. నేను ఒకటే చెప్తున్నా, మీ డిఓ గారికి కూడా చెప్పండి. సార్ మీరు మీ మధ్యన ఇబ్బందులు పెట్టుకొని పిల్లల్ని సఫర్ చేయొద్దు. ఎంటైర్ పర్పస్ ఫర్ ఓపెనింగ్ ప్రీ ప్రైమరీ స్కూల్ పర్పస్ ని డిఫీట్ చేయొద్దు. Yes, sir. ఒకవేళ ఇఫ్ దర్ ఈస్ ఎనీ గోస్ రాంగ్, మీరు బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే సార్. ఫర్దర్ గా మీ మీద రిఫ్లెక్ట్ అవుతుంది. ఫర్ నాన్ కమెన్స్మెంట్ ఒకవేళ ఫెయిల్యూర్ అయింది, పిపిఎస్ స్టార్ట్ చేయలేకపోయారు, స్టార్ట్ చేసినా సరైన స్ట్రెంగ్త్ లేదు అని అంటే రెస్పాన్సిబిలిటీ విల్ బి ఫిక్స్డ్ అగైన్స్ ది యూ పీపుల్. మీరు Okay, ఏదన్నా కాగితం మీద క్లియర్ గా పెట్టండి, నోట్ ఫైల్ సబ్మిట్ చేయండి. టైం టు టైం ఇఫ్ దెర్ ఈస్ ఎనీ అడ్వర్స్ ఆర్ ఎనీథింగ్ నోట్ సర్క్యులేట్ చేసి కలెక్టర్ గారి ముందు పెట్టండి. ఓకే సార్. వాట్ అబౌట్ డిపిసి? కాన్స్టిట్యూట్ సార్. కాన్స్టిట్యూట్ అయితే ఏం లాభం? ఇప్పుడు ఇంకా అంటే వారికి పనులు అయితే అప్పచెప్పలేదు సార్ ఇంకా. అట్లా అది కాదండి. అది అది కూడా DPC అడిషనల్ కలెక్టర్ గారు మరియు కలెక్టర్ స్థాయిలోనే ఉంది సార్. ఏమిటండి మీ దగ్గర అనవసరంగా మీకు దగ్గర ఇన్ని స్కూల్స్ ఇచ్చినట్టున్నారు కదా. ఏమి భాస్కర్, ఎందుకు లాస్ట్ టైం సరిగ్గా చేయలేకపోయారు కదా, ఎందుకు పెట్టినట్టు వీళ్ళకి? జిల్లా అయిపోయింది last time. మీ రాజేందర్ ఏం పట్టించుకోవడం లేదా? సార్ కూడా చేస్తున్నారు సార్, కానీ అది కావట్లేదు సార్. వెరీ అన్ఫార్చునేట్ అనిపిస్తుంది. ఏదన్నా ఉండాలండి, సమస్య లేకుండా ఉంటుందండి. ఏదో ఒక ప్రెషర్ ఉంటుంది, ప్రెషర్ని పట్టుకొని మీ పిల్లల్ని స్కూల్లో ఇబ్బంది పెడితే ఎట్లా పట్ల హ్యాండిల్ చేయాలి, లీడ్ చేయాలి, కలెక్టర్ గారికి అప్రోచ్ చేసుకోవాలి, అడిషనల్ కలెక్టర్కి చెప్తారా, ఎవరో ఒకరు ఇంటర్ఫరెన్స్ రిక్వెస్ట్ చేసుకొని చేపించుకోవాలి. కానీ ఇట్లా డిలే చేస్తూ పోతే ఉన్న పిల్లలు రాకుండా అవుతారు కదా మనకి. ఏం లాభం అండి మీకు ఇచ్చి? సార్ ఎన్రోల్మెంట్ తిరిగి వెళ్ళిపోతా ఉంటుంది. ఇప్పుడు అన్ని జిల్లాలకు కూడా విజ్ఞప్తి సార్, ఎక్కడైనా సరే స్టాఫ్ సెలక్షన్ అయ్యి కూడా డిప్లాయ్ కాకుండా చూడకండి. డిప్లాయ్మెంట్ జరగాలి, లేకపోతే ఉన్న స్టాఫ్ తోట ఎంగేజ్ చేసే ప్రయత్నాలు అయితే ఖచ్చితంగా జరగాలి సార్. అదర్వైజ్ ఏంటంటే కంప్లీట్ గా నెగిటివ్ పోతుంది ఇన్ఫర్మేషన్ అంతా కూడా. మీరేదో ప్రీ ప్రైమరీ ఓపెన్ చేస్తున్నారంటే మన స్కూళ్ళల్లో ఓపెన్ అవుతుంది అనేది ఒక గుడ్ మెసేజ్ కమ్యూనిటీలోకి వెళ్ళాలి. దాన్ని పట్టుకొని లోకల్ కమ్యూనిటీ రెస్పాండ్ అయ్యి మనకు పిల్లల్ని వాళ్ళు జాయిన్ చేయాలి. ఆ పరిస్థితి మీరు క్రియేట్ చేయలేకపోతే బికాస్ ఆఫ్ మన దగ్గర ఉన్న సమస్యలతోని ఆ కమ్యూనికేషన్లో గ్యాప్ వస్తే వచ్చిన పిల్లలు ఆల్టర్నేట్ చూసుకొని వెళ్తారు. ఎవడు
మన మీద ఆశ పెట్టుకొని రోజుల తరబడి ఆ రూమ్లో కూర్చొని ఉండాల్సిన అవసరం వాళ్ళకి లేదు. దే హ్యావ్ మల్టిపుల్ ఆప్షన్స్. చదివిపించుకోవడానికి చాలా రకాల ఉన్నాయి. ఆటోలో తీసుకెళ్ళేవాడు ఉంటాడు, బస్సులో తీసుకుపోయేటోడు ఉంటాడు, బండి మీద తీసుకెళ్ళి ఉంటాడు, చాలామంది ఉంటారు. ఇన్ని ఆప్షన్స్ ఉండగా మన దగ్గరనే ఎందుకు రిటైన్ కావాలి వాడు? రిగార్డింగ్ CWSN సార్ గుడ్ ఈవినింగ్ సార్. చెప్పండి. సార్ సిడబ్ల్యూఎస్ఎన్ పిల్లలు సార్ మనం 25-26లో 80 12 బవితా సెంటర్ సార్ 80 ఉండే సార్. ఇప్పుడు మనకు 125 టార్గెట్ ఇచ్చారు సార్. 123 UDays లో అయిపోయినాయి సార్. ఎంత మీ టార్గెటెడ్ ఎన్రోల్మెంట్ ఎంత బవితాకి? 125 సార్, అంటే 205 టోటల్ టార్గెట్ ఇచ్చారు సార్. 123 చేసాం సార్. ఇంకా కొంత అవుతారు సార్. అయితే ఏమైందంటే సార్ కొన్ని బవితా సెంటర్ అటాచ్మెంట్ స్కూల్స్ దూరం అయ్యాయి సార్. అవి అటాచ్మెంట్ చేయాలి సార్. మేము చిరంజీవి సార్ ఫోన్ చేసి కొంచెం రిక్వెస్ట్ కూడా చేశాం సార్. ఏమన్నాడు సార్? చేపిస్తా అన్నారు సార్. ఎప్పటి వరకు చేపిస్తా అన్నాడు? ఈ 2 రోజులలో సార్. ఈ రోజు మొన్నటి నుండి మేము అడుగుతున్నాం సార్. చేయిస్తా సార్ అని చెప్పారు. ఈ రోజు కూడా ఫోన్ చేశాను సార్. చేస్తే చేపిస్తా సార్ అని చెప్పాడు సరే సార్. ఇప్పటికైతే 123 మేము రీచ్ అయినాం సార్. 123 రీచ్ అయ్యారు. ఇంకా అడిషనల్ ఎంత రీచ్ అవుతారు? గ్యాప్ ఎంత? ఇంకొక అంటే 125 టార్గెట్ ఇచ్చారు సార్ ఫస్ట్, కానీ ఇప్పుడు 205కి ఇచ్చారు సార్. ఓకే, అంటే ఇంకో దాదాపు 80 గ్యాప్ ఉంది. ఇంకొక 30 మంది దాకా వస్తారు సార్. 30 మెంబర్స్ అవుతారు సార్. అంటే 125 దాటిపోతాం సార్. ఓకే సార్ ఈ సిడబ్ల్యూఎస్ఎన్ టాయిలెట్ సార్ మన దగ్గర బాయ్స్ 18 ఉన్నాయి సార్, గర్ల్స్ 27 సార్, 45 ఉన్నాయి సార్. టోటల్ స్కూల్స్ 394లో 45 పోతే సార్ 349 స్కూల్స్ మనకు సిడబ్ల్యూఎస్ఎన్ టాయిలెట్స్ లేవు సార్. బాయ్స్ గర్ల్స్ ఏంటి అంటే సార్, అంటే సిడబ్ల్యూఎస్ఎన్ అంటే టాయిలెట్స్ మొత్తం 45 ఉన్నాయి సార్. సిడబ్ల్యూఎస్ఎన్ అంటే కామన్ గా ఉంటుంది, బాయ్స్ గర్ల్స్ సపరేట్ గా ఉంటుందా? వేరు వేరే ఉంది సార్ మనకు ప్లేస్ లో. ఇప్పుడే వస్తాం కామోడు పక్కన ర్యాడ్ వేసి ఉంటుంది, ర్యాంప్ ఉంటుంది కదా. బాయ్స్ గర్ల్స్ ఏముంటుంది? మామూలుగా UDays లో అయితే సపరేట్ స్కూల్స్ అట్లా. మరి ఇప్పుడు ఏంటి ప్రాబ్లం ఏంటి ఇప్పుడు? ఏమైనా ప్రాబ్లం ఇస్తారు సార్? దాని కంప్లైంట్స్ ఎప్పుడు ఇస్తారండి? ఇస్తాం సార్, త్వరలోనే ఇస్తాం. ఎప్పుడు? త్వర అంటే ఎప్పుడు? దసరాగా, దీపావళిగా? 2-3 రోజులలో ఇస్తాం సార్. మరి అదే త్వరలో అంటే ఏంటండి? సినిమా రిలీజ్ అయినట్టు త్వరలో అంటే ఎలా? 2-3 రోజులలో ఇస్తాం సార్. Then this accessibility code, యాక్సెసిబిలిటీ అసెస్మెంట్ గురించి ఏం చర్య తీసుకున్నారు సార్? పోయినసారి ప్రశస్త యాప్ లో మేము సార్ ప్రశస్త యాప్ గురించి అడగలే, యాక్సెసిబిలిటీ అసెస్మెంట్ గురించి అడిగిన. కాగితం చూసినరా లేదా? సార్ కాగితము చూసారా లేదా? చూడలేదు సార్. యాక్సెసిబిలిటీ కోడ్ అని ఒకటి ఉంది, తెలుసా తెలియదా? తెలియదు సార్. ఎట్లానండి సీఎంఓ గారు? మీకు లాస్ట్ మీటింగ్ లో కూడా చెప్పినట్టున్నాం కదా. మొన్న కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ లో కూడా వన్ ఆఫ్ ది పాయింట్. ఎక్కడ వింటున్నారు మీరు? ఇంతకుముందు వారు జనగాం సీఎంఓ కూడా చెప్పాడు కదా. మీరు లేరా ఇక్కడ వీడియో కాన్ఫరెన్స్ లో? జూమ్ లో లేరా? ఉన్నా సార్. చెప్పు వినపడదా? చెప్పు ప్రశ్న పర్లేదు. యాక్సెసిబిలిటీ. గుడ్ ఆఫ్టర్నూన్ సార్ అందరికి. ఒక 3 అంశాల మీద సార్ యాక్సెసిబిలిటీకి సంబంధించి మనం ఆల్రెడీ ప్రొసీడింగ్స్ ఇచ్చాము. అది ఏంటి అంటే మన అన్ని గవర్నమెంట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, నాట్ ఓన్లీ గవర్నమెంట్ ఇంక్లూడింగ్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కింద ఉన్నటువంటి ఇంక్లూడింగ్ ప్రైవేట్ స్కూల్స్ కూడా సిడబ్ల్యూఎస్ఎన్ చిల్డ్రన్ కి యాక్సెసిబుల్ ఉన్నాయా లేవా?
అంటే వాళ్ళు స్కూల్ లోపలికి ఎంట్రీ అయ్యే దగ్గర నుంచి, స్కూల్ గేట్ దగ్గర నుంచి మొదలుపెట్టి క్లాస్ రూమ్ కానీ, ప్లే గ్రౌండ్ కానీ, టాయిలెట్ కానీ, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కానీ, మిడ్ డే మీల్స్ దగ్గర కానీ అన్ని ఏరియాస్ యాక్సెసిబుల్ గా ఉన్నాయా లేదా, అది ఖచ్చితంగా యాక్సెసిబుల్ గా ఉన్నదా లేదా అనేది ఒక ఆడిట్ జరగాలి. అంటే సెల్ఫ్ అసెస్మెంట్ జరగాలి స్కూల్ లెవెల్లో. ఆ స్కూల్ లెవెల్లో అసెస్మెంట్ జరగటం కోసం మనం ఒక చెక్ లిస్ట్ ఇచ్చాము. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్స్ట్రక్షన్. ఇది ఆ చెక్ లిస్ట్ ని మనం ISMS పోర్టల్లో హెచ్ఎంస్ లాగిన్ లో కూడా ఉన్నది. సో మనం ఆల్రెడీ ప్రొసీడింగ్స్ స్కూల్స్ రీఓపెనింగ్ కంటే ముందే ఇచ్చాము. మనం అన్ని గ్రూపుల్లో కూడా ఇచ్చేసాము. డిఈఓ మెయిల్స్ కి పెట్టాము, మన CMO గ్రూప్ లో, IE గ్రూప్ లో కూడా పెట్టాము, ఇంక్లూడింగ్ MEOS గ్రూప్ లో కూడా పెట్టాము. సో ఎవరైనా ఒకరిద్దరు చూసి ఉండకపోతే మళ్ళీ ఇప్పుడు ఈవినింగ్ మళ్ళీ పోస్ట్ చేస్తాము. సో చూడాల్సింది, మనం మానిటర్ చేయాల్సింది ఏంటి అంటే ఆ చెక్ లిస్ట్ ఏదైతే ఉందో ఆ చెక్ లిస్ట్ ని అందరూ హెడ్ మాస్టర్స్ కూడా అసెస్ చేసే విధంగా ISMS పోర్టల్లో ఆ చెక్ లిస్ట్ ని, అంటే జస్ట్ రేడియో బటన్సే ఉంటాయి, ఎస్ ఆర్ నో. ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ స్కూల్లోకి ఎంటర్ అయ్యేదానికి యాక్సెసిబిలిటీ ఉందా లేదా, కంఫర్టబుల్గా ఉందా లేదా, క్లాస్ రూమ్ లోకి వెళ్ళటానికి కంఫర్టబుల్గా ఉందా లేదా, ర్యాంప్ లాంటివి ఉన్నాయా లేవా, డ్రింకింగ్ వాటర్ దగ్గర వెళ్ళటానికి కానీ, టాయిలెట్ దగ్గరికి వెళ్ళటానికి కానీ, మిడ్ డే మీల్స్ కానీ, అదేవిధంగా గ్రౌండ్ లోకి వెళ్ళటానికి కానీ యాక్సెసిబిలిటీ ఉన్నదా లేదా, దీన్ని అసెస్ చేసుకోవాలి ఎవరికి వాళ్ళే. అంటే హెడ్ మాస్టర్ విత్ AAPC వాళ్ళ సహకారంతో అసెస్ చేసుకొని దాన్ని HMS లాగిన్ లో ISMS పోర్టల్లో అప్లోడ్ చేయాలి. జస్ట్ ఏం లేదు, SR నో అని టిక్ చేసుకుంటే సరిపోద్ది. అన్ని స్కూల్స్ ఇంక్లూడింగ్ భవితా సెంటర్స్, ప్రైవేట్ స్కూల్స్ కూడా ఈ యాక్సెసిబిలిటీ ఆడిట్ జరగాలి. అది జరిగే విధంగా చూడాల్సిన బాధ్యత మన కోఆర్డినేటర్స్ మీద ఎక్కువగా ఉంటది. దాన్ని ఒకసారి చెక్ చేసుకోండి. మళ్ళీ ఆ కాపీ మళ్ళీ ఈవినింగ్ పోస్ట్ చేస్తాం. థ్యాంక్ యూ. అంటే దాంట్లో పెద్దగా ఏంటో లార్జ్ స్కేల్ ఇన్ఫర్మేషన్, పెద్ద పెద్ద ఫార్మాట్స్ ఏం లేవు. వెరీ సింపుల్, చాలా సింపుల్. SR నో పెట్టుకుంటూ వెళ్ళే ఆప్షన్సే ఉన్నాయి. అంటే నాట్ ఓన్లీ CMO, ఎనీ కోఆర్డినేటర్, ఎనీ CRP ఆర్ ఎనీ విజిటింగ్ ఆఫీసర్, ఎనీ MEO, ఇట్ షుడ్ బి వన్ ఆఫ్ ది పాయింట్. హెడ్ మాస్టర్తో పర్సూ చేయాల్సిన వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పాయింట్. స్కూల్కి వెళ్ళినప్పుడు ఇది ఉంది మీ లాగిన్లో, దీన్ని కంప్లీట్ చేశారా లేదా ఒక చెక్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇట్ షుడ్, అంటే కంపల్సరీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్స్ట్రక్షన్, కంపల్సరీ కంప్లైంట్స్ చేయాల్సిన పాయింట్ అది. అదొకసారి కమ్యూనికేట్ చేసుకున్నా. చెప్పండి. సార్ యాక్సెసిబుల్ చేయిస్తా సార్, ఈ రోజు రేపటి వరకు కంప్లీట్ చేయిస్తా సార్ టోటల్. ఓకే ఓకే సార్. ప్రశస్తి యాప్ సార్, పోయినసారి మా IRPలో స్పెషల్ ఎడ్యుకేటర్ వస్తుంది సార్. ఫస్ట్ అండ్ సెకండ్ చెప్పండి, ఇప్పుడే ఫ్రెష్ చెప్పాలి. ఇప్పుడు ఇంకా స్టార్ట్ చేయలేదు సార్. ఈ మధ్యలో అంటే ఈ వారంలో మీటింగ్ పెట్టుకొని మళ్ళీ స్పెషల్ ఎడ్యుకేటర్స్ అండ్ ప్రశాంత్ మన IRPలకు ఒకసారి మళ్ళీ యాప్ ఓపెన్ చేసి మొత్తం డేటా ఇచ్చి సార్ మళ్ళీ ఫీల్డ్ మీదకి పంపిస్తా సార్. సర్వే అయిపోయిందా? పోయినసారి కంప్లీట్ అయింది సార్. మీరు ఎంత పోయినసారి ఎందుకు చంపుతున్నారు సార్ ఈ సంవత్సరం మాట్లాడుతుంటే? ఈసారి ఇంక కాలేదు సార్. ప్రస్తుతంలో ఉండరా ఇప్పుడు? ఏ సార్ ప్రస్తుతంలో ఉండరా అని అడుగుతున్నా. ప్రతిదానికి పోయినసారి లాస్ట్ టైం పోయినసారి యూఆర్ ఆల్వేస్ రిఫరింగ్. ఓకే సార్. టోటల్ గా ఇంకా అంటే అవుట్ ఆఫ్ 13 ఆల్రెడీ 2 జిల్లాలతో ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. ఖమ్మం సార్ పిలవాలని చెప్పు, ఒక జిల్లా చెప్పు, అన్ని జిల్లాలు చెప్తే. ఖమ్మం సార్ నమస్తే సార్. ఖమ్మం సార్. చెప్పండి సార్. నమస్తే సార్. ప్రభాకర్ రెడ్డి సార్, ఏమో ఖమ్మం సార్. సార్ మా దగ్గర మొత్తం ఈ లాస్ట్ ఇయర్ వరకు మొత్తము 28 స్కూళ్ళు సమగ్ర శిక్ష నుంచి ఉన్నాయి సార్. 2 స్కూళ్ళు PMCs ఉన్నాయి సార్, ప్రీ ప్రైమరీ. మొత్తం 30 సార్. ఈ సంవత్సరం 114 స్కూళ్ళు మంజూరు చేశారు సార్. మొత్తం 144 స్కూళ్ళు అయినాయి సార్ మన దగ్గర. దీనికి సంబంధించి ఎన్రోల్మెంట్ మంచి రెస్పాన్స్ ఉంది సార్. ఎన్రోల్మెంట్ ఎంత? ఈచ్ స్కూల్ అరౌండ్ 20 ఇచ్చారు సార్. మాకు ప్రతి స్కూల్ 20 ఇచ్చారు. మొత్తం కలిసి చెప్పరా సార్? అంటే మాకు అంత టార్గెట్ కాలేదు సార్. సారీ టు సబ్మిషన్ సార్. మాకేంటంటే 1400 సార్ 114 + 30
మొత్తం 144 స్కూల్ సార్. 144లో ఈచ్ స్కూల్ కి ఎంత ఎన్రోల్మెంట్? ఈ స్కూల్ 20 ఇచ్చారు సార్ మాకు. 25 మాకు 20 to 25 అంటే 20 తీసుకున్నాం కదా, మా దగ్గర అంతా కాలేదు సార్. 1475 మంది 25 అని అడుగుతున్నాను నేను. అంటే వాస్తవంగా 25 ఇచ్చారు సార్, మేము 20 తీసుకుంటే కాలేదు సార్ అంత ఎన్రోల్మెంట్. అదే అంటే మీ ఇష్టము నా ఇష్టమా? కాదు సార్, ఎన్రోల్మెంట్ ఇవ్వటం 25 ఇచ్చారు సార్, మా దగ్గర కాలేదు సార్. అదే మీ 20 ఎందుకు చెప్తున్నారు మీరు? సార్ 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 ఎందుకు చెప్తున్నారండి? సార్ అంటే మీ కన్వీనియంట్ కోసం తగ్గించి చెప్తారా? లేదు సార్, కాలేదు అని చెప్తాను సార్, మీ దృష్టి తీసుకుందామని చెప్తాను. నేను అడిగింది టార్గెటెడ్ ఎన్రోల్మెంట్. టార్గెట్ 25 సార్, ఈ స్కూల్ 25. 25 into 144 ఎంత? సార్ ఏమి మన ఏమో ఖమ్మం గారు ఇలా ఇట్లా ఎట్లా మనం ఎట్లా నడిపిస్తాము? ఇదేనా భాస్కర్ అదే చెప్పాడా మీకు? సార్ సార్ అంటే 144 కు 25 అయితే మనకు 3600 వస్తుంది సార్ ఎన్రోల్మెంట్. కానీ మా దగ్గర కొత్త స్కూల్స్ లో 1478 మంది కొత్త స్కూల్ 114 స్కూల్ ఎన్రోల్మెంట్ అయ్యారు సార్. లాస్ట్ ఇయర్ 30 స్కూల్స్ లో 279 ఎన్రోల్మెంట్ ఉంది సార్ మా దగ్గర. ఏం లాభం మరి మీ దగ్గర ఇన్ని స్కూల్స్ స్టార్ట్ చేసుకొని ఏం లాభం అండి? ఐ థింక్ ఒక చిన్న రిక్వెస్ట్ సార్, సబ్మిషన్ సార్ మీ దృష్టికి. ఇప్పుడు మన దగ్గర ఏంటంటే సార్ 4+ పిల్లల్ని తీసుకుంటున్నాం సార్. 4+ పిల్లలతో పాటు వాళ్ళంటే చెల్లె కానీ తమ్ముడు కానీ 3+ ఉంటే కూడా తీసుకుంటున్నాం. కానీ వాళ్ళది మనకు కౌంట్ రావట్లేదు సార్, అది మనకు ఎన్రోల్మెంట్ రావట్లేదు, కౌంట్ రావట్లేదు సార్. అదొకటి కూడా. కాకపోతే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ మన 31 ఆగస్ట్ వరకు ఎన్రోల్మెంట్ ఓకే, కానీ అక్టోబర్ కానీ నవంబర్ కానీ ఉండి కనుక ఉంటే అవి కౌంట్ రావట్లేదు సార్. 3500 కి ఎంత మంది అయ్యారు ఇప్పటి వరకు? స్కూల్ వైజ్ ఎంత మంది? 279 సార్ మొత్తం. ఏమండి సార్ 1478 కొత్త స్కూల్ సార్. సార్ మొత్తం 3600కి ఈ రోజు వరకు మొత్తం విద్యార్థుల సంఖ్య ఎంత? సార్ మొత్తం 1757 మంది అయ్యారు సార్ మన దగ్గర ఎన్రోల్మెంట్. మరి 50% కూడా కాలేదు కదా, 50% జస్ట్. సార్ ఎందుకు మరి ఏంటి, ఏం ప్రయత్నం చేస్తున్నారు? అంటే కొన్ని హ్యాబిటేషన్స్ లో ఆ ప్రైమరీ స్కూల్ మంచి స్ట్రెంగ్త్ ఉన్న వాటిని సెలెక్ట్ చేసినాం సార్. అక్కడి నుంచి ఇంకా అవసరం లేదని అవసరం లేదని కలెక్టర్ గారితో లెటర్ పెట్టండి, సరెండర్ చేస్తున్నాం, మాకు అవసరం లేదు జిల్లా కానీ పెడతారా? నేను ఎన్రోల్మెంట్ నేను ఎన్హాన్స్ చేయించే ప్రయత్నం చేస్తాం సార్. ఎలా అండి ఏమో గారు, ఇన్ని రోజుల నుంచి చెప్తున్నాము, స్కూల్ స్టార్ట్ అయింది, ఇట్ ఇస్ రైట్ సెషన్, రైట్ సీజన్, ఇట్ ఇస్ టైమ్. ఇది ఒకటే ఆప్షన్ మనకి. స్కూళ్ళలో ప్రీ ప్రైమరీ లేదు, ఎన్రోల్మెంట్ తగ్గుతుందని ప్రతి వేదిక మీద గొంతెత్తుకొని చెప్పే వాళ్ళు ఉంటారు. ఒక అవకాశం ఇచ్చినప్పుడు దాన్ని స్ట్రెంథెన్ చేసుకోకపోతే ఏం లాభం అండి? ఇప్పుడే కదా మనం చూపించుకోవాల్సింది. తమరి పేరు? సార్ ప్రభాకర్ రెడ్డి సార్. ప్రభాకర్ రెడ్డి. ఎందుకు ఇలా చేస్తున్నారు మీరు? ఎవరు మీకు దీని గైడెన్స్ ఇచ్చే వాళ్ళు ఎవరు? అంటే జిల్లాలో ఇంతకుముందు మేడం ఈ ఇంటర్వెన్షన్ లో ఎవరు, మీ డిఓ గారి గైడెన్స్ లేదా? ఉన్నది సార్. సార్ అంటే ఎన్రోల్మెంట్ మీదనే మేము తిరుగుతున్నాం సార్. ఇప్పుడు ప్రీ ప్రైమరీ ఒకటే కొద్దిగా అప్లికేషన్స్ లో ఉన్న అంగన్వాడీస్ వాళ్ళతో కూడా మీటింగ్ పెట్టించాం సార్. ఏసీఎల్బీ మేడంతో కూడా మాట్లాడించినాం సార్. ఐసిడిఎస్ సూపర్వైజర్ వాళ్ళని, అంగన్వాడీ టీచర్స్ కూడా మేము కోఆర్డినేట్ చేసినాం సార్ స్టేట్ గైడ్లైన్స్ ప్రకారం. వాళ్ళు మాట్లాడే వరకు వాళ్ళే కానీ, బట్ పని జరిగిందా లేదా అన్న చూసుకోవాల్సింది మీరే కదా. ఎస్ సార్, ఎస్ సార్. ఏమి ప్రభాకర్ గారు ఇట్లా చేస్తున్నారు ఏంటి సార్? రిక్రూట్మెంట్ అయిందా? రిక్రూట్మెంట్ ఫైల్ కలెక్టర్ గారి దగ్గర ఉంది సార్. మొత్తం ఇంటర్వ్యూస్ అయినాయి సార్ మా దగ్గర. మండల స్థాయిలో ఇంటర్వ్యూస్ అయినాయి సార్. తర్వాత ఆర్డీఓ స్థాయిలో ఇంటర్వ్యూస్ అయిపోయినాయి సార్. డిఓ గారి సంతకము, ఏసీఎల్బీ సంతకం అయిపోయి కలెక్టర్ గారి దగ్గర ఫైల్ ఉంది సార్. 25th అంటే పంపించాం సార్. సో వాళ్ళని ఇంకా రిప్లై చేయలేదు సార్. మరి ఎట్లా? మరి 1750 ఏం చెప్తున్నారు? 1750కి ప్రజెంట్ అయితే ప్రైమరీ స్కూల్లోనే ఒక రూము ప్రైమరీ చెప్తున్నారు. ఎట్లా ఎంగేజ్ చేస్తున్నారు 1750 స్టూడెంట్స్ ని?
అంటే మనం వాళ్ళకు ఒక పోయినసారి 30 స్కూల్స్ కి ఇచ్చినటువంటి వర్క్ బుక్ ఒకటి, కరికులం పీడిఎఫ్ ఒకటి కాపీ షేర్ చేసాం సార్ వాళ్ళకు. వాళ్ళు ఆ వర్క్ బుక్ ప్రకారంగా రాసుకుంటారా నువ్వు రాగానే? సార్ సార్ సార్. వాళ్ళు రాగానే వర్క్ బుక్ పట్టుకొని రాసేటట్లు ఉంటారా? లేదు సార్, ప్లే మెటీరియల్ ఫర్నిచర్ దానికోసం కూడా డిపిసి కూడా మేము ఫైల్ పెట్టాం సార్. ఫైల్ అప్రూవల్ ప్రభాకర్ ప్రాసెస్. గారు, ప్రభాకర్ గారు 1750 పిల్లలని ఎలా ఎంగేజ్ చేస్తున్నారు అని అడుగుతున్నా నేను. సింపుల్ పాయింట్ సార్. ప్రెసెంట్ అయితే ప్రైమరీ స్కూల్ టీచర్స్ తోటే రన్ చేస్తున్నాం సార్. కొద్ది యాక్టివిటీ బేస్డ్, ఉదయం రాగానే వాళ్ళకు రైమ్స్. లాస్ట్ ఇయర్ కూడా ఖమ్మంలో ఒకటి ఈసీఆర్ అనే ప్రోగ్రామ్ రన్ అయింది సార్. ఆ ప్రోగ్రామ్ సంబంధించినటువంటి వర్క్ బుక్స్ టీచర్స్ దగ్గర ఉన్నాయి సార్. దాంట్లో ఓన్లీ ప్రధానంగా రైమ్స్, రీడింగ్ యాక్టివిటీస్ ఉన్నాయి సార్. అవి పెట్టించి కొద్దిగా ప్లాన్ చేయమని చెప్పాం సార్. ఈ 1 or 2 days లో కలెక్టర్ అప్రూవల్ రాగానే ఇమీడియట్ గా వాళ్ళ డిప్లాయ్మెంట్ అయిపోతుంది సార్. మోస్ట్లీ 1 hour ఇవాళ కానీ రేపు కానీ అయిపోతుంది సార్. సార్ దగ్గర ఫైల్ వస్తే ఆర్డర్స్ ఇట్లా రెడీగా ఉంటాం సార్. మీరు పర్సనల్ గా ఎక్కడ చూడలే? లేదు సార్, నేను వెళ్ళొచ్చాను సార్. అంటే ఇన్స్ట్రక్షన్స్ ని, వాళ్ళ యాక్టివిటీని ఎక్కడ ఎంగేజ్ చేస్తున్నారు అన్నది మీరు పర్సనల్ గా ఎక్కడ చూడలేదు అని అనిపిస్తుంది మీ మాటతోని. లేదు సార్, నేను 2 schools కి వెళ్ళొచ్చాం సార్. ఓపెనింగ్ అయినటువంటి 2 schools కి వెళ్ళొచ్చాం సార్. అంటే ప్రీ ప్రైమరీ కూడా కొత్తవి కూడా ఇంకా అంత స్టాఫ్ రాలేదు, కానీ కొత్త స్కూల్స్ కూడా కొన్ని లోకల్ సర్పంచులు కానీ, ఏపీ చైర్మన్ కానీ, లోకల్ రిప్రజెంటేటివ్స్ తోని ఓపెన్ చేయించాం సార్. ఓపెన్ చేయించిన స్కూల్ దగ్గర నేను వెళ్ళాను సార్. నేను కూడా వెళ్ళాను సార్. సారు ఓపెన్ చేసుడు, రిబ్బన్ కటింగ్, దట్ ఈస్ ఫస్ట్ సెషన్. బట్ ది రిమైనింగ్ సెషన్స్ లో పిల్లలు మన దగ్గర రిటైన్ కావాలి అంటే, మన వైపు మిగతా పిల్లలు రావాలి అని అంటే, ఇట్ షుడ్ బి మోర్ లైవ్ గా ఉండాలి. ఆ సెక్షన్ చాలా లైవ్ గా ఉంటేనే మిగతా పిల్లలు వచ్చే అవకాశం ఉంటుంది. వాళ్ళని ఎంగేజ్ చేయటము, వాళ్ళకు సరైన మెటీరియల్ ప్రొవైడ్ చేయటము, ఒకవేళ ఎగ్జిస్టింగ్ స్కూల్లో లేకపోతే అట్లీస్ట్ నియర్ బై ఎక్కడన్నా ఉంటన్నా తీసుకొచ్చి టెంపరీగా అడ్జస్ట్మెంట్ చేసి మనం ఎంగేజ్ చేయకపోతే వచ్చిన 1750 కూడా జారుకుంటారు. ఇట్లా ఖచ్చితంగా లేదు ప్రభాకర్ గారు. డిపిసి ఏమైంది సార్? డిపిసి కూడా ఫైల్ పెట్టాం సార్. అది డిఓ గారి దగ్గరే ఉంది సార్ ఫైల్. ఎందుకు డిఓ గారు ఎందుకు పెట్టుకున్నారు దాన్ని? అంటే సార్ మొన్న 3-4 days సీఎం గారు సభ సార్ అంటే స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సార్, మనకు డిఓ ఇన్ఛార్జ్ ఇచ్చారు సార్. 3 days అందుబాటులో సార్. ఇవాళ వచ్చారు సార్. ఇప్పుడు ఎంఈఓస్ మీటింగ్ పెడితే నడుస్తుంది సార్. వారు ఎవరైనా సరే డిఓ పోస్ట్ లో కూర్చుంటే డిఓనే అంటాం కదా. ఎస్ సార్, ఎస్ సార్, కదా. ఎస్ సార్. డిఓ గారు అందుకోసం అంటున్నాడు. డిఓ గారి దగ్గర ఎందుకుందో ఒకసారి రిక్వెస్ట్ చేయండి. రిక్వెస్ట్ చేసి ఫర్దర్ గా ప్రొసీడ్ కమ్మని చెప్పండి. ఓకే సార్, ఓకే సార్. ఇట్లా కరెక్ట్ గా లేదు ప్రభాకర్ గారు. ప్లీజ్ నెక్స్ట్ మీటింగ్ కన్నా కొంచెం ఇంప్రూవ్మెంట్ కనబడాలి. షూర్ సార్, షూర్ సార్. థ్యాంక్ యూ. నెక్స్ట్ సిడబ్ల్యూఎస్ ఎవరున్నారు ఖమ్మంలో? మన సీఎంఓ సార్ ప్రవీణ్ గారు ఉన్నారు సార్. ప్రవీణ్ గారు సార్ చెప్పండి సార్. మన దగ్గర 21 మండలాలు ఉన్నాయి సార్. ఖమ్మం డిస్ట్రిక్ట్ లో 21 మండలాల్లో కూడా 21 భవిత కేంద్రాలు. చెప్పండి, వినపడుతుంది. న్యూలీ ఎన్రోల్డ్ స్టూడెంట్స్ ని సర్పంచ్ సార్. ఎంత మీ భవిత టార్గెట్ ఎంత ఉంది? భవిత టార్గెట్ అంటే దాంట్లో రాంగ్ 21 మండల్స్ కి 123 అంటే రాంగ్ ప్రొజెక్షన్ అయింది సార్. దాంట్లో ఎంత అండి? స్టేట్ రిపోర్ట్ లో యాక్చువల్ గా 220 ఉంది సార్ మాది. స్టేట్ రిపోర్ట్ లో ఎంత కనబడుతుంది? 123 చూపించారు సార్ భవితాస్ కి. వచ్చా మొత్తం కలిసి 220 ఉండాలి. కాదు సార్, ఎగ్జిస్టింగ్ 220 ఉంది సార్ మాది. ఎగ్జిస్టింగ్ 220 ఉంది. దెన్ 220 దానికి మేము 10% అచీవ్మెంట్ అనుకొని 245 తీసుకున్నాం సార్. ఎంత ఈ రోజు వరకు 191 అయినాయి సార్. కాదండి, మీకు అడిషనల్ టార్గెట్ కూడా ఇచ్చారు కదా. అడిషనల్ టార్గెట్ 123 ఉంది సార్. టోటల్ ఎన్రోల్మెంట్ 335 రీచ్ కావాలి ప్రవీణ్ సార్ మనం ఇచ్చిన దాని ప్రకారం. ఎస్ సార్, ఎస్ సార్. మీకు తెలియదా 191 అయింది సార్ ప్రవీణ్ గారు? ఎస్ సార్, ఎస్ సార్. మీకు అడిషనల్ టార్గెట్ ఉంది అన్నది తెలుసా తెలియదా? తెలుసు సార్, తెలుసు సార్. ఆన్లైన్ రిపోర్ట్ డైలీ ఇస్తున్నాం సార్. అది మరి ఎందుకు అట్లా రాంగ్ చెప్తున్నారు నాకు 220 అని? మీటింగ్ లోనే సార్ జస్ట్ ప్రొజెక్షన్ అయింది సార్. అలా
ఏం మీటింగ్ అది? ఎంఈఓస్ మీటింగ్ పెట్టారు సార్. డిఓ గారు, ఏఎంఓ గారు, సీఎం, నేను, ప్లానింగ్ కోఆర్డినేటర్ గారు అందరం మీటింగ్ లో ఉన్నాం సార్. జస్ట్ బయటకు వచ్చాను. బడిబాట ఎన్రోల్మెంట్ మీద డిఓ గారు కాల్ ఫర్ చేశారు సార్. ఎంఈఓస్ కంప్లీట్ ఇచ్చారు సార్. Then remaining items of CWSN? Sir? మిగతాది యాక్సెసిబిలిటీ కోడ్. నా వాయిస్ మీద అదే మీదే సార్. మీ క్వశ్చన్ నాకు అర్థం కాదు. యాక్సెసిబిలిటీ కోడ్ గురించి ఏం కంప్లైంట్స్ ఇస్తున్నారు? ప్రజెంట్ సర్వే అవుతుంది సార్. సర్వే అయిపోయింది. ప్రశస్త యాప్ లాస్ట్ టైం స్పెషల్ ఎడ్యుకేటర్ IRPs ద్వారా కండక్ట్ చేశాను సార్. ఈ ఇయర్ ఇంకా స్టార్ట్ చేయలేదు సార్. అసలు ఏంటిది? కమింగ్ 2-3 days లో కన్వర్జెన్స్ మీటింగ్ పెట్టేసి యాక్సెసిబిలిటీ ఏంటి అసలు? వాట్ ఈజ్ యాక్సెసిబిలిటీ కోడ్? CWSN టాయిలెట్స్, ర్యాంప్ యాక్సెసిబిలిటీ వాటికి సంబంధించి ఎస్ సార్. స్కూల్స్ లో స్కూల్స్ లో ప్రవీణ్ గారు యాక్సెసిబిలిటీ అసెస్మెంట్ చేయమని ఒక కాగితం ఇచ్చారు కదా, చూసారా లేదా? చూసాను సార్. ఏముంది దాంట్లో? కాకపోతే మా దగ్గర ప్లానింగ్ కోఆర్డినేటర్ చూస్తారు సార్. అవి దానికి సంబంధించి స్కూల్ వారీగా ఒకళ్ళు వేసుకోవటము ఏంటిది? వై ప్లానింగ్ కోఆర్డినేటర్ మీ సబ్జెక్ట్ కదా, సివిల్ వర్క్స్ కదా సార్. ఇది సివిల్ వర్క్. ఇది మీరు అసలు ఏం కాగితం చూస్తున్నారా లేదా మీరు గ్రూప్లలో పెట్టేవి? ఏమి విక్రమ్ ఏమిటి ఏం చెప్తున్నావు వీళ్ళకి? మరి ఏం చూస్తున్నారు వాళ్ళు? మరి మీరు ఎవరితో మాట్లాడుతున్నారు ఏంటి? ఏమి చిరంజీవి గారు మీరేం మాట్లాడుతుండ్రు? వాళ్ళకేం అర్థమవుతుంది? ఏ భాషలో మాట్లాడుతున్నారు మీరంతా? నలుగురితో మాట్లాడితే ఇద్దరు తెలియదు. కాగితం పోయిందా లేదా అసలు? ఏం ఎటుపోతుంది కాగితం? ఇంతకుముందు వారు ఎవరు చెప్పారు? ఎవరంటే కాదు, జయశంకర్ అనుకుంటా. జయశంకర్ CMO గారు చెప్పారు కదా, అప్పుడు వినలేదా మీరు? ఖమ్మం CMO గారు. ఎస్ సార్. నేను విన్నాను కనుక కంప్లీట్ గా ఫోకస్ చేయలేదు సార్. చేయలేకపోయాను. ఏమిటి సార్ ఇది? మీరు ఫోకస్ చేయకపోవడం ఏంటి? మీరు ఎక్కడో ఉండడం ఏంటి? ఇచ్చిన కాగితాలను చదవకపోవడం ఏంటి? ఇట్లా ఉంటే ఎట్లా పని నడిపిస్తారు మీరు? దేని మీద అసలు మీ ఫోకస్ దేని మీద జరుగుతుంది అన్నది డౌట్ వస్తుంది నాకు. ఎందుకంటే 4 జిల్లాల మాట్లాడింది అంతేనా? 4 జిల్లాలు రెండు జిల్లాలు అట్లనే ఉన్నాయి. అంటే మీ వైపు ఫాల్ట్ ఉందా లేకపోతే మా వైపా? ఏమి చిరంజీవి? ఈ టాయిలెట్స్ చూసిండ్రా? CWSN ఫ్రెండ్లీ టాయిలెట్ ప్రవీణ్ గారు. ఎస్ సార్. ఎస్ సార్. CWSN టాయిలెట్స్ ఎన్ని స్కూల్స్ లో అవసరం ఉంది? మీరు అసలు దేనికైనా ప్రిపేర్ అవుతున్నారా? మీరు రివ్యూ చేసుకుంటున్నారా లేదా మీ యాక్టివిటీ? ఏం చెప్పాలి మీ వాళ్ళకి? విక్రమ్ చెప్పు. ఫ్రెండ్స్ మళ్ళొకసారి సార్ రివ్యూ చేస్తున్న 4 అంశాలని నేను మళ్ళొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వన్ వచ్చేసి యాక్సెసిబిలిటీ కోడ్కి సంబంధించి. ఈ 4 కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇనిషియేషన్స్. యాక్సెసిబిలిటీ కోడ్ అంటే మన స్కూల్ ప్రిమిసెస్ CWSN చిల్డ్రన్కి యాక్సెసిబుల్గా ఉందా లేదా, స్కూల్లోకి ఎంటర్ అయ్యే గేట్ దగ్గర నుంచి క్లాస్ రూము, డ్రింకింగ్ వాటర్, టాయిలెట్స్, గ్రౌండ్, మిడ్ డే మీల్స్ ఏరియా, ఇవన్నీ కూడా యాక్సెసిబుల్గా ఉన్నాయా లేవా. సో అది చెక్ చేయాల్సిన దానికోసము యాక్సెసిబిలిటీ అసెస్మెంట్ అనే ఒక ప్రాసెస్ జరగాలి. ఆ అసెస్మెంట్ చేయటం కోసం ఒక చెక్ లిస్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే ఇచ్చింది. ఆ చెక్ లిస్ట్ని ISMS పోర్టల్లో HMS లాగిన్లో పెట్టాము.
దాంతోపాటు మన అన్ని గ్రూప్స్ లో కూడా ఐఈ గ్రూప్, సిఎంఓ గ్రూప్స్, దాంతోపాటు డిఈఓస్ కూడా మెయిల్లో పెట్టాము. ఆ చెక్ లిస్ట్ ని ఐఎస్ఎంఎస్ పోర్టల్లో హెచ్ఎంస్ లాగిన్ లో ఎస్ ఆర్ నో అంటే యాక్సెసిబిలిటీ ఉన్నది లేదు అని దాన్ని అసెస్ చేయాలి. ఈ అసెస్ చేయించే బాధ్యత, అసెస్మెంట్ కంప్లీట్ చేయించే బాధ్యత ఐఈ కోఆర్డినేటర్. ఇది ఒకటి. సెకండ్ థింగ్, ఈ యాక్సెసిబిలిటీ కోడ్ లో అత్యంత ముఖ్యమైనది ఒకటి ర్యాంప్, సెకండ్ వన్ సిడబ్ల్యూఎస్ఎన్ టాయిలెట్. మెజారిటీ అంటే 96% ఆఫ్ స్కూల్స్ లో మనకి ర్యాంప్ ఉన్నట్టుగా యూడైస్ చెప్తుంది. కానీ ఆ ర్యాంప్ కంఫర్టబుల్ గా ఉన్నదా లేదా, ర్యాంప్ తో పాటు ర్యాంప్ కు పక్కనే రైలు ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ప్రవీణ్ గారు అన్నట్టుగా అది సివిల్ వర్క్స్ వాళ్ళు చేస్తారు, కానీ దాన్ని మానిటర్ చేయాల్సిన బాధ్యత మంది. ర్యాంప్ పిల్లవాడు క్లాస్ రూమ్ లో కానీ యాక్సెస్ వెళ్ళేటట్టుగా ఉన్నదా లేదా ఒకటి. రెండోది, సిడబ్ల్యూఎస్ఎన్ టాయిలెట్స్ చాలా తక్కువ స్కూల్స్ లో ఉన్నాయి. అందుకనే ఎస్పీడి గారు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్ ఏంటి అంటే, ఎక్కడైతే మన స్కూల్స్ లో టాయిలెట్ ఉందో, ఒక టాయిలెట్ ఉంటే ఆ ఒక టాయిలెట్, మెనీ టాయిలెట్స్ ఉంటే కనీసం ఒక టాయిలెట్ ని సిడబ్ల్యూఎస్ఎన్ యాక్సెసిబుల్ టాయిలెట్ గా చేయాలి. అంటే టాయిలెట్ లోపలికి వెళ్ళటానికి కానీ, లోపల పిల్లవాడు ఆ టాయిలెట్ ని యూజ్ చేసుకోవడానికి వెస్టర్న్ టాయిలెట్ కానీ, పక్కన పట్టుకోవడానికి సపోర్టింగ్ రైల్ కానీ ఉన్నాయా లేవా, అలా చేయించే దానికోసం మన స్కూల్ గ్రాంట్స్ లోంచే ఫండ్స్ వాడుకొని, లేదా ఏఐపిసి గ్రాంట్స్ లో ఏదైనా అందుబాటులో ఉంటే ఆ గ్రాంట్స్ ను వాడుకొని ఇమ్మీడియట్ గా కనీసం ఒక టాయిలెట్ ని సిడబ్ల్యూఎస్ఎన్ టాయిలెట్ గా కన్వర్ట్ చేయాలి. ర్యాంప్ కి ఏమైనా డ్యామేజెస్ ఉన్నా, రైలింగ్ లేకపోయినా దాన్ని ఏర్పాటు చేసుకోవాలి. దీనికి స్పెషల్ గా ఫండ్ ఇవ్వటం అంటూ జరగదు. ఉన్న స్కూల్ గ్రాంట్స్ లోంచి కానీ, ఏఐపిసి దగ్గర ఏమైనా గ్రాంట్స్ ఫండ్స్ ఉంటే వాటిలోంచే వీటిని వాడుకొని మోడిఫై చేయించే విధంగా చేయాలి. ఆ పని చేసేది సివిల్ వర్క్స్ చేసినప్పటికి కూడా అన్ని స్కూల్స్ యాక్సెసిబిలిటీ ఉన్నదా లేదా మానిటర్ చేయాల్సిన బాధ్యత ఐఈ కోఆర్డినేటర్స్దే. ఈ రెండింటికి సంబంధించిన ప్రొసీడింగ్స్ ఆల్రెడీ పెట్టాము అన్ని గ్రూప్స్ లో కూడా, మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ ఒకసారి పెడతాము. థర్డ్ వన్ వచ్చేసి ప్రశస్తి యాప్. గతంలో ఏం జరిగింది అనేది పక్కన పెడితే, ఈ ఇయర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇనిషియేషన్ ఏంటంటే, అన్ని స్కూల్స్ అంటే స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కంట్రోల్లో ఉన్న ఇంక్లూడింగ్ ప్రైవేట్ స్కూళ్ళల్లో ఉన్నటువంటి చిల్డ్రన్తో సహా, అంటే ఇంచుమించుగా మన స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో 12th క్లాస్ వరకు ఉన్న చిల్డ్రన్ అందరిది కూడా స్క్రీనింగ్ జరగాలి. గతంలో ప్రశస్తి యాప్లో మాన్యువల్గా చేసేది, ఇప్పుడు ఆ అవసరం లేదు. యూడైస్ లో మన ఒక స్కూల్లో కనపడుతున్న చిల్డ్రన్ అందరూ కూడా ప్రశస్తి యాప్ లో ఆటో పాపులేట్ అయి ఉంటారు. సో వాళ్ళని 2 లెవెల్స్ ఆఫ్ స్క్రీనింగ్ జరగాలి. ఫస్ట్ లెవెల్ ఆఫ్ స్క్రీనింగ్ సెప్టెంబర్లో, సెకండ్ లెవెల్ ఆఫ్ స్క్రీనింగ్ అక్టోబర్లో జరగాలి. ఫస్ట్ లెవెల్ ఆఫ్ స్క్రీనింగ్ ఎవరు చేస్తారు అంటే, ఒక స్కూల్లో ఉన్నటువంటి టీచర్స్ అందరూ అని ఆ హెడ్ మాస్టర్ ఒక్కొక్క టీచర్ని ఒక్కొక్క క్లాస్కి అలాట్ చేయాలి. ఆ అలాట్ చేయబడేటువంటి టీచరు జూన్ 15th నుంచి మొదలుపెట్టి, అంటే స్కూల్స్ రీఓపెనింగ్ అయిన దగ్గర నుంచి మొదలుపెట్టి అప్ టు ఆగస్ట్ 31st దాకా, అంటే ఒక 3 months పాటు ప్రతి స్టూడెంట్ని కూడా చెక్ చేయాలి. ఆ చెక్ చేయడానికి అవసరమైనటువంటి క్వశ్చనీర్ కూడా వస్తుంది. 2-3 రోజుల్లో రీవ్యాంప్ అయినటువంటి ప్రశస్తి యాప్ కూడా మీకు అందుబాటులోకి వస్తుంది. ఆ క్వశ్చనీర్ కూడా మేము మీకు పోస్ట్ చేస్తాము. క్వశ్చనీర్ ఆధారంగా చిల్డ్రన్ లో ఎట్లాంటి డిజేబిలిటీస్ ఉన్నాయి, లేదా ఎట్లాంటి కొన్ని తేడా కనపడుతుందో ఆ తేడాను ఐడెంటిఫై చేయాలి. దాన్ని ప్రశస్తి యాప్లో సెప్టెంబర్లో ప్రతి టీచర్ కూడా ఫీడ్ చేయాలి. సెప్టెంబర్లో ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత కొంతమంది డౌట్ఫుల్ స్టూడెంట్స్ ఐడెంటిఫై అవుతారు. ఆ ఐడెంటిఫై అయినటువంటి వాళ్ళని అక్టోబర్ మంత్లో అందరూ ఐఈఆర్పీలు, స్పెషల్ ఎడ్యుకేటర్స్ సెకండ్ లెవెల్ ఆఫ్ స్క్రీనింగ్ జరపాలి. సో ఇది ప్రశస్తి యాప్ సంబంధించినటువంటి షెడ్యూల్. అంటే జూన్ నుంచి ఆగస్టు దాకా టీచర్స్ అబ్జర్వేషన్ చేయటము, సెప్టెంబర్లో టీచరు ప్రశస్తి యాప్లో ఫస్ట్ లెవెల్ స్క్రీనింగ్ చేయటము, అక్టోబర్లో ఐఈఆర్పీస్, స్పెషల్ ఎడ్యుకేటర్స్ సెకండ్ లెవెల్ స్క్రీనింగ్ చేస్తారు. ఈ 2 అయిపోయిన తర్వాత థర్డ్ స్టేజ్లో మనకి ఐడెంటిఫికేషన్ క్యాంప్స్ జరుగుతాయి. సో కాబట్టి ఈ ప్రాసెస్ ని మానిటర్ చేయడం కూడా మన బాధ్యత. దాన్ని మనం నోటీస్ లో ఉంచుకోవాలి. దీనికి సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా మీకు కొద్ది రోజుల్లో వస్తుంది. రీవ్యాంప్ అయ్యేటువంటి ప్రశస్తి యాప్ మీద కూడా ట్రైనింగ్స్ జరుగుతాయి. దాన్ని మానిటర్ చేసే బాధ్యత కూడా మనదే. 4th వన్ వచ్చేసి ఎక్స్పాన్షన్ ఆఫ్ భవితా సెంటర్స్. అంటే 33 మండలాల్లో మీరు ఇచ్చినటువంటి డేటా ప్రకారమే అదొకసారి ప్రొజెక్ట్ చేయడం. సురేంద్ర గారు.
అది సో ఈ 33 మండలాలలో ఒక్క భవితా సెంటర్ కూడా లేనట్టుగా మీరు ఇచ్చినటువంటి డేటానే. అయితే స్కూల్స్ రీఓపెన్ అయిన తర్వాత మేడ్చల్ జిల్లాలో 5 మండలాల్లో సెంటర్స్ లేకపోతే 4 మండలాల్లో ఎట్ఎస్ వచ్చి వాళ్ళు సెంటర్స్ ఓపెన్ చేసినారు. సో అందుకనే రిమైనింగ్ 28 మండల్స్ ఏ జిల్లాలలో అయితే ఉన్నాయో, ఆదిలాబాద్ లో 3 కనపడుతున్నాయి, కామారెడ్డిలో 3, మహబూబాద్ లో 4 కనపడుతున్నాయి. సో అట్లా అన్ని జిల్లాల్లో కూడా మండల్ హెడ్ క్వార్టర్స్ లో ఖచ్చితంగా భవితా సెంటర్, మండల్ హెడ్ క్వార్టర్ లో ఉన్న హై స్కూల్లో కానీ ప్రైమరీ స్కూల్లో కానీ ఒక రూమ్ తీసుకొని భవితా సెంటర్ ని ఓపెన్ చేయాలి. మరి ఐఈఆర్పీలు ఎక్కడి నుంచి వస్తారంటే ఆల్రెడీ జిల్లాలో ఉన్నటువంటి ఐఈఆర్పీస్ని అడ్జస్ట్ చేయటము, లేదా ఐఈఆర్పీస్ బాగా తక్కువ మంది ఉంటే స్పెషల్ ఎడ్యుకేటర్స్ ఫస్ట్ ప్రయారిటీ ఎస్జిటిస్ కి, వాళ్ళు కూడా లేకపోతే స్కూల్ అసిస్టెంట్స్ కి డిఈఓ గారు ఆర్డర్ తీసుకొని వాళ్ళని ఆ మండలాల్లో అలాట్ చేసి ఆ సెంటర్స్ ని ఓపెన్ చేయించే బాధ్యత మందే. నెక్స్ట్ ఆ సెంటర్స్ లో కొత్తగా ఇవన్నీ కూడా కొత్త మండలాలు కాబట్టి మెజారిటీ మండలాలు అక్కడ కేర్ గివర్ ఉండే అవకాశం లేదు, కేర్ గివర్ పోస్ట్ అలాట్ కాలేదు. సో మీరు సెంటర్ ఓపెన్ అయిన తర్వాత కేర్ గివర్ కోసం లెటర్ పెడితే అది ఎస్పీడి గారి ద్వారా సెక్రటరీకి వెళ్లాల్సి ఉంటుంది కాబట్టి ఆ చర్యలు తీసుకోవాలి. సో ఐఈఆర్పీస్ ని మాత్రం మీరు స్పెషల్ ఎడ్యుకేటర్స్ నుంచి కానీ ఐఈఆర్పీని అడ్జస్ట్మెంట్ ద్వారా ఏర్పాటు చేసుకోవాలి. కేర్ గివర్స్ కి సంబంధించి మాత్రం డిఓ గారి ద్వారా లెటర్ పెడితే ఆ ఏర్పాటు జరుగుతుంది. రెండోది, ఇప్పుడు చాలా మంది అడిగినారు, ఇప్పటికి ప్రతి భవితా సెంటర్ కి 2 స్కూల్స్ మ్యాప్ అయి ఉన్నాయి, అది 4కి పెంచమని చెప్పేసి అడుగుతున్నారు. సో అయితే అది ఎస్పీడి గారి లెవెల్లో జరగాల్సి ఉంటుంది కాబట్టి మీరు ఏ పర్టికులర్ భవితా సెంటర్కి అయితే మ్యాపింగ్ ఇంకా అవసరం అనుకుంటే ఇప్పటికే మ్యాప్ అయినటువంటి 2 స్కూల్స్ యూడైస్ కోడ్ లిస్ట్ తో పాటుగా మీరు ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి 2 స్కూల్స్ లిస్టుని అఫీషియల్ గా డిఓ గారి సైన్ తో లెటర్ పంపిస్తే 3వ స్కూల్ యాడ్ చేస్తారా 4వ స్కూల్ యాడ్ చేస్తారా అనేది ఎస్పీడి గారి లెవెల్లో నిర్ణయం జరుగుతుంది. కాబట్టి మీరు లెటర్ పంపించాలి 3 స్కూల్స్ తో కానీ 4 స్కూల్స్ తో కానీ. ఆల్రెడీ ఉన్న 2 స్కూల్స్ మ్యాప్ అయి ఉంటే 3వ స్కూల్ కానీ 4వ స్కూల్ కానీ ఇక్కడ నుంచి మ్యాప్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ చర్యలు తీసుకోవాలి. రెండోది, మనం ఇచ్చినటువంటి టార్గెట్ కి సంబంధించి ఓవరాల్ డిస్ట్రిక్ట్ సంబంధించి మీకు టార్గెట్ ఎక్కువ ఉన్నట్టుగా కనపడుతుంది. కానీ ప్రతి భవితా సెంటర్ ని యూనిట్ గా తీసుకొని కనీసంగా 20 భవితా సెంటర్ ఉండాలి. 20 మంది కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్న చోట 2వ పోస్ట్ ఉండాలంటే కనీసం ఆ మేరకి యావరేజ్ స్ట్రెంత్ తీసుకొని మనకి టార్గెట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి 3వ స్కూల్ 4వ స్కూల్ ని మ్యాప్ చేసిన తర్వాత మీకు అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా భవితా స్ట్రెంత్ ని ఎన్హాన్స్ చేసే దానికోసం ప్రయత్నం చేయాలి. ఇది ఈ 4 అంశాలకు సంబంధించి మరొకసారి మీ దృష్టికి తీసుకొచ్చేది. ప్రొసీడింగ్స్ యాక్సెసిబిలిటీ కోడ్ కి సంబంధించి కానీ సిడబ్ల్యూఎస్ఎన్ ఫ్రెండ్లీ టాయిలెట్ కి సంబంధించి కానీ మళ్ళీ ఒకసారి పెడతాము, దయచేసి చదవండి. దాన్ని స్కూల్స్కి వెళ్ళినప్పుడు కొంచెం ఫాలో అప్ చేయటం, మానిటర్ చేయటం, వర్క్ గేరప్ అయ్యే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతాం. థ్యాంక్ యూ. ఇంకా మనకి మహబూబాబాద్, మహబూబ్ నగర్, ములుగు, నాగర్ కర్నూలు అన్ని చదివితే లాభం, వరుస పెట్టి అన్ని చదివితే లాభం. మహబూబాబాద్ సార్, మహబూబాబాద్ మీరు రెస్పాండ్. మహబూబాబాద్ సార్, గుడ్ ఈవినింగ్ సార్. క్విక్గా స్టేటస్ చెప్పండి సార్, ఎందుకు పెండింగ్ ఉంది స్టేటస్ చెప్పండి ఫస్ట్. ప్రీ ప్రైమరీ స్టేటస్ చెప్పండి. ప్రీ ప్రైమరీ 76 సార్, కొత్త 76 సార్. సార్ 76 సార్ టోటల్. సార్ 76 న్యూ అండి. ఎస్ సార్, 76 మనకు సెకండ్ ఫేజ్ లో వచ్చిన. ఫస్ట్ ఫేజ్ లో 22 ప్లస్ పిఎంసి 2 సార్, 24 ప్లస్ 76 100 సార్ టోటల్ ప్రీ ప్రైమరీ. ఎన్రోల్మెంట్ సార్, ఫిజికల్ ఎన్రోల్మెంట్ ఫిజికల్ గా మనకు ఒకసారి చూడండి. ఎన్రోల్మెంట్ టార్గెట్ ఎంత సార్? 585 సార్. టార్గెట్ ఎంత? టార్గెట్ 1192 సార్. టార్గెట్ 1192 సార్. టార్గెట్ 92 వస్తుంది.
అట్లా వస్తుంది టార్గెట్ 25? ఏం లెక్కేస్తున్నారు మీరు? 76 ఎవరు చెప్పింది? ఎవరు? ఎవరండి సార్? సార్ మహబూబాబాద్ ప్లానింగ్ ఎవరండి? కోఆర్డినేటర్ మాట్లాడుతున్నా సార్ నేను. కాదు అట్లా చెప్తున్నారు మరి 1180 అని 1182 అని చెప్పారు. మళ్ళీ ఇంకా బాటా ఫిగర్ చెప్పినట్టు. ఎవరు చెప్పింది? ఎవరు? వీడియో ఆన్ చేయండి ప్లానింగ్ ఒకసారి. కోఆర్డినేటర్ ఒకసారి వీడియో ఆన్ చేయండి. ఒకసారి ఒక్కసారి. ఎందుకంటే అట్లా నోటికి ఏదో వస్తుందో చెప్తున్నారు. కాదు సార్, అది యాక్చువల్గా ఏంబో గారు ఇన్స్ట్రక్టర్ ఆయాస్ రిక్రూట్మెంట్ లో ఉన్నారు సార్. నేను ఇక్కడ ప్లానింగ్ కోఆర్డినేటర్ గా రాసి ఇచ్చారు సార్, అది చెప్తున్నాను. మరి అదే రాసి ఇచ్చారా? ఎస్ సార్. 1192 రాసి ఇచ్చిండా? 1192 రాశారు సార్, అందుకే చెప్పాను, అదే చెప్పాను. ఎవరు రాసి ఇచ్చింది? ఎవరు? ఏమోనా? ఏ సార్ ఏం. అది ఒకసారి ఆ ఫోటో తీసి మన భాస్కర్కి పెట్టండి ఒకసారి. వారిని ఏమో గారితో నేను తర్వాత మాట్లాడతాను. అది ఫోటో తీసి భాస్కర్కి పెట్టండి. అది తెప్పించుకో భాస్కర్. ఇప్పుడు 25 ఎంత వచ్చింది ఎన్రోల్మెంట్? 585 సార్. ఎందుకు ఇంత తక్కువ ఉంది మరి? ఇంకా వస్తున్నారు సార్. ఇంకా అది స్కూల్ స్టార్ట్ అయ్యి 10 రోజులు అయిపోయాయి కదా, 15 రోజులు అయింది. యూడైస్ లో 621 ఉంది. మీరే చూస్తారు కదా సార్. యూడైస్ లో 621 ఉంది. అంటే నాకు అర్థమవుతుంది ఏంటంటే ఎవరు మీకు అసలు ఏం పట్టించుకోవడం లేదు. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఇప్పుడు ఎంత దొరికితే చెప్పడము ఈజీగా ప్రైమరీ టార్గెట్ పెట్టిందా? ఎంతమంది? 1192. అది రాంగ్ అండి. అదే ఎవరితో మాట్లాడుతున్నారు? 1192 ఏ టార్గెట్? 25 మంది ఉంటారు సార్ మనకు. సార్ 25. Excuse me, sir. Sir, good afternoon, sir. This is from Mahabubabad, sir. అర్థమవుతుంది. Sir, already in that Badibata, the staff has taken that consent of that 1100, sir. But enrollment, the UDICE lopala 600 plus emo chupistunnaru, sir, ippadi varaku. That is not the target we have fixed, sir. In that by the mobilization of that Badibata only, they have taken the consent, sir, from the parents, sir. So what? Sir, remaining are follow-upping, sir. Migta vallayanni kuda follow-up chestunnaru. What is the gap? Sir, that the gap is nearly 50% unna, sir. We are mobilizing again follow-upping, sir. Maaku edaithe data sheet lo shares schools nunchi vachindo. Number 600, sir. Approximately 600. ఏమో అప్రాక్సిమేట్. 585, sir. ఎవరు మాట్లాడేది? సార్ నేను డిస్ట్రిక్ట్ సైన్స్ ఆఫీసర్ సార్. సైన్స్ ఆఫీసర్, ప్లానింగ్ కోఆర్డినేటర్. హూ ఇస్ ఒరిజినల్? సార్ ఒరిజినల్ కోఆర్డినేటర్ వచ్చారు సార్. సార్ కొంచెం అక్కడ ప్రీ ప్రైమరీ వెరిఫికేషన్ దగ్గర ఉంటే మీన్ వైల్ ఐ హావ్ గివెన్ ద ఇన్ఫర్మేషన్ సార్. ఐ యామ్ గివింగ్ టు కోఆర్డినేటర్. ప్లానింగ్ కోఆర్డినేటర్ అండ్ సైన్స్ ఆఫీసర్. మీ పేరు ఏం పేరు? సైన్స్ ఆఫీసర్ పేరు? నా పేరు అప్పారావు సార్. అప్పారావు. ప్లానింగ్ కోఆర్డినేటర్ పేరు ఏం పేరు? వెంకటేశ్వర్ సార్. ఎందుకు ఇట్లా మీరు ఇద్దరు చెరొక సమాధానం చెప్పి ఎందుకు నన్ను? ప్రీ ప్రైమరీ స్కూల్ అయిపోతుంది సార్, అది ఫైనలైజ్ చేస్తున్నాం. ప్లీజ్ హోల్డ్ దేర్, ప్లీజ్ వెయిట్ దేర్. ఎందుకు ఇట్లా ఇష్టం వచ్చిన సమాధానం ఫిగర్ చెప్పి గ్యాప్ తెలియదు, మీకు ఏం తెలియదు, వారు ఎక్కడో ఉన్నారు, మీరు సరైన సమాచారం తీసుకోలేదు, ఎందుకు ఏదో ఒకటి చెప్పి టైం వేస్ట్ చేయదలుచుకున్నారు మీరు? ఎవరు మీ సీఎంఓ? ఎవరు ఏఎంఓ? ఎవరు? సార్ నేనే సార్, వెంకటేశ్వర్ సార్. నేను మీరేనా ఇంతకుముందు మాట్లాడింది? కాదు కదా. గుడ్ ఈవినింగ్ సార్. చెప్పండి. గుడ్ ఈవినింగ్ సార్. చెప్పండి. వెంకటేశ్వర్ సార్, నేను రీసెంట్లీ జాయిన్ సార్. పర్వాలేదు సార్, ఏమనట్లేదు సార్. పర్వాలేదు చెప్పండి సార్. మొత్తము 1192 బడిబాటలో మొత్తము అప్రాక్సిమేట్లీ వేసాం సార్. 585 జాయిన్ అయ్యారు సార్. ప్రాసెస్ లో నడుస్తుంది సార్. అది కొంచెం ఈ ప్రీ ప్రైమరీ కొంచెం వెంకటేశ్వర్ గారు. సార్
టోటల్ 100 ప్రీ ప్రైమరీ సెక్షన్స్ ఉండాల్సిన స్కూల్స్. టోటల్ 100 సార్. అవి ఓల్డ్ 300 సార్. అవి జాయింట్ టోటల్ అంటే అర్థం టోటల్ 100. టోటల్ అంటే అర్థం ఏందండి? పాత లాస్ట్ ఇయర్ అండ్ దిస్ ఇయర్ సార్. మరి అదే కదా నేను తెలుగులో చెప్తున్నా, మీరు ఇంగ్లీష్ లో చెప్తున్నా, అంతే కదా? ఓకే ఓకే సారీ సార్. టోటల్ 100 సార్. ఎన్రోల్మెంట్ టార్గెట్ ఎంత 100 స్కూల్ సెక్షన్స్ కి? మొత్తం 1300 సార్ టార్గెట్. ఎట్లా 1300? అంటే మా టార్గెట్ అట్లా వచ్చింది సార్. అంటే పాత స్ట్రెంత్ తో పాటు ఈ 76 స్కూల్ కి 1100 టార్గెట్ పెట్టుకున్నాం సార్. బడిబాట వెంకటేశ్వర్ గారు మరి ఏం తెలిసి మాట్లాడుతున్నారా, తెలియకుండా మాట్లాడుతున్నారా, లేకపోతే ఇట్లా మా వాళ్ళు అలవాటు చేశారా నాకు తెలియదు. ఏది డేటా చూసుకునేది లేదు, విషయం తెలుసుకునేది లేదు, ఎలానండి ఇలా అయితే? మీరు ఎట్లా లీడ్ చేస్తారా సెక్షన్స్ ని, స్కూల్స్ ని? మూడో ప్రశ్న వల్ల ఏం పరిశ్రమ నా ప్రాణం తినేటట్టున్నారు కదా మీరు. రోజు మాట్లాడుతున్నట్టున్నాం, మరి రోజు మాట్లాడితే ఇట్లా ఉంటారు కదా వాళ్ళు. ఏం లాభం అంటున్నా? వాట్ ఈస్ దేర్? You don't know target, you don't know what is old, what is new. ఏమి భాస్కర్ అందరు కలిసి లేదు సార్, లేదు, నేను సారీ. వెంకటేశ్వర్ గారు ఇది కరెక్ట్ గా లేదు. మీ సబ్జెక్ట్ ఇది, మీ దగ్గర డేటా లేదు. మీరు సైన్స్ ఆఫీసరు, ప్లానింగ్ కోఆర్డినేటరు ఇంతమంది కలిసి నన్ను రకరకాల సమాధానాలు చెప్పి చాలా ఇన్కన్వీనియంట్ గురి చేస్తున్నారు. నెక్స్ట్ నేను ఈ సబ్జెక్టు డైలీ పెట్టుకుందామని అనుకుంటున్నాను. డైలీ 3:30 to 4 o'clock భాస్కర్ ఫర్దర్ గా కమ్యూనికేట్ చేస్తాడు. నెక్స్ట్ వీడియో కాన్ఫరెన్స్ కల్లా ఈచ్ ప్రీ ప్రైమరీ స్కూల్లో ఫిజికల్ గా ఎంతమంది ఉన్నారు, స్టార్ట్ అయిందా లేదా, డిప్లాయ్మెంట్ జరిగిందా లేదా, యూడైస్ లో ఎంతమందిని అప్డేట్ చేశారు, కోఆర్డినేషన్ ఏంటి, ఎలా ఎన్రోల్మెంట్ డ్రైవ్, వాట్ ఈస్ ది కన్వర్జెన్స్ యాక్టివిటీస్. మ్యూట్ చేసుకోవాలి మీరు మళ్ళా. మహబూబా మ్యూట్ చేసుకోండి, మ్యూట్ చేయండి. కంపల్సరీ డేటా పర్ఫెక్ట్ గా ఉండాలి. మీరు స్కూల్స్ కి ప్రీ ప్రైమరీ సెక్షన్స్ ఏ స్కూల్స్ లో ఉన్నాయో ఆ స్కూల్స్ కి మీరు వెళ్ళాలి. వెళ్ళి ఎక్కడైతే వీక్ గా ఉందో ఆ లోకల్ కమ్యూనిటీతోని సిఆర్పిస్ కన్నా అటాచ్ చేసి ఇంటరాక్ట్ అయ్యేటట్టు చూడండి. ది ఎన్రోల్మెంట్ షుడ్ బి రీచ్డ్ ఫర్ ది నెక్స్ట్ రివ్యూ కల్లా రీచ్ అయ్యేటట్టు చూడాలి. ఇట్లా ఉండి అక్కడ ఫైల్ పెట్టాము, ఇక్కడ ఫైల్ పెట్టాము, ఆయన ఒక సమాధానం, సైన్స్ ఆఫీసర్ ఒకటి, ప్లానింగ్ కోఆర్డినేటర్ ఒకటి, తర్వాత ఏఎంఓ ఒకటి. దిస్ ఈజ్ వెరీ చూడటానికే ఇబ్బందికరంగా ఉంది. ఐ డోంట్ నో భాస్కర్ మీతో డైలీ మాట్లాడుతున్నా అని ఈజ్ గివింగ్ సమ్ ఫిగర్. ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ దేర్ షుడ్ నాట్ బి ఎనీ ఇన్కన్సిస్టెన్సీ ఇన్ ది డాటా. దేర్ షుడ్ నాట్ బి ఎనీ ఇన్కన్సిస్టెన్సీ ఇన్ ది డాటా. ఫీల్డ్తోని మీరు చెప్తున్న ఈ 5 జిల్లాలలో చెప్తున్న రిప్లైని చూస్తే నాకు ఏమనిపిస్తుందంటే ఈవెన్ సిడబ్ల్యూఎస్ఎన్ కూడా మీరు పంపించిన కాగితం చూడలేదు, ఏమి జరుగుతుందో చూడటం లేదు. జస్ట్ నోటికి పక్కన ఉన్న వాళ్ళు ఎవరో వచ్చి ఒక చిట్టి ఇవ్వగానే అది చెప్తున్నారు. ఏదో ఒక ఫిగర్ భాస్కర్కి, మన విక్రమ్కి ఏదో ఒక ఫిగర్ రిపోర్ట్ చేస్తున్నారు. చిరంజీవికి ఫోన్ చేసిన అంటున్నారు, చిరంజీవి 2 రోజులు అంటున్నాడు. ఇది జరుగుతున్న కార్యక్రమం నాకు అనిపిస్తుంది. ఇది ఒకవేళ ఐ మే బి రాంగ్ ఆల్సో. అంటే నేను 5 జిల్లాలతో మాట్లాడి అన్ని జిల్లాల్లో ఇట్లా ఉంది అని అనుకోవటం కూడా ఐ మే బి రాంగ్. మిగతా జిల్లాలో బాగా జరుగుతుండొచ్చు. బట్ ఇదే కంటిన్యూ అవుతే మాత్రం ఇట్ విల్ బి నాట్ గుడ్ ఫర్ బోత్ ఆఫ్ అస్. మీకు మంచిది కాదు, డిస్ట్రిక్ట్ కూడా మంచిది కాదు. నెక్స్ట్ కాన్ఫరెన్స్ కల్లా
మళ్ళీ ఒకసారి భాస్కర్ మీతో మాట్లాడతాడు. మాట్లాడితే మీరు ఇవ్వాల్సిన సమాచారం, నేను చెప్పిన స్కూల్ స్టార్ట్ అయిందా కాలేదా, కాకపోతే రేపు స్టార్ట్ అవుతుందా ఎల్లుండి స్టార్ట్ అవుతుందా, విత్ డేట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, దాని అక్కడ ఎన్రోల్మెంట్ ఎంత అయింది, యూడైజ్లో ఎన్రోల్మెంట్ ఎంత అయింది, ఎన్రోల్మెంట్ గ్యాప్ ఎంత, ఎన్రోల్మెంట్ గ్యాప్ ఫుల్ఫిల్ చేసే డేట్ ఎప్పుడు, దెన్ ది డిపిసి కంప్లీషన్ డేట్ ఎప్పుడు, రిక్రూట్మెంట్ కంప్లీట్ అయ్యే డేట్ ఎప్పుడు, బి పేపర్ మీద రాసి సంతకం పెట్టి వాట్సాప్ భాస్కర్కి పెట్టండి. భాస్కర్ విల్ కలెక్ట్ ఆల్ ది స్లిప్స్ అండ్ కన్సాలిడేట్ అండ్ ఇట్ విల్ బి ప్లేస్డ్ బిఫోర్ ది ఎస్పిడి ఫర్ ఫర్దర్ ఆర్డర్స్. ఎక్కడైతే సిడబ్ల్యూఎస్ఎన్ ఉందో, సిడబ్ల్యూఎస్ఎన్ ఫర్దర్ స్కూల్స్ ఎక్స్టెన్షన్ అనేది అడుగుతున్నారు కదా, నంబర్ ఆఫ్ స్కూల్స్ పెంచమని, దట్ షుడ్ బి ఆల్సో సబ్మిటెడ్ త్రూ డిఓ. ప్రాపర్ ఇన్ఫర్మేషన్ దాంట్లో ఇన్కార్పొరేట్ చేస్తూ ప్రపోజల్ సబ్మిట్ చేయండి. బట్ ఓవరాల్గా కుదరదు. ఆ స్కూల్స్ని ఈవెన్ ఆ స్కూల్స్ డిస్టెన్స్ ఎంత, ఆ స్కూల్స్లో సిడబ్ల్యూఎస్ఎన్ చిల్డ్రన్ ఎంతమంది ఉన్నారు, వాళ్ళ ఆ సిడబ్ల్యూఎస్ఎన్ ఏ కేటగిరీ స్టూడెంట్స్ ఉన్నారు, దానివల్ల మీకు అడిషనల్గా వచ్చే వాట్ ఈస్ ది పర్పస్ ఫర్ ప్రపోజింగ్ దట్ స్కూల్స్ విత్ డ్యూ జస్టిఫికేషన్. You should send proposal to the state office. Within 2 days లో ప్రపోజల్ పెట్టండి. దాన్ని ఎస్పీడి గారి దగ్గర అప్రూవల్ తీసుకొని ఫర్దర్గా ఆర్డర్స్ ఇస్తాం. బట్ బిఫోర్ దాట్ మీరు అడిషనల్ స్కూల్స్ని సెలెక్ట్ చేసుకునే క్రమంలో మీ టార్గెట్ ఫుల్ఫిల్ కావాలి. మళ్ళీ స్టిల్ అప్పటికి కూడా గ్యాప్ ఉంటే మాత్రము ఇట్ విల్ నాట్ బి కన్సిడర్డ్. అంటే మీ రిక్వెస్ట్ని ఇప్పుడు ప్రపోజల్ కన్సిడర్ చేసి మేము పర్మిట్ చేసిన తర్వాత కూడా గ్యాప్ ఉంటే ఇట్ విల్ బి వ్యూడ్ సీరియస్లీ. భాస్కర్ ఒకసారి నల్గొండ రెస్పాండ్ కండి సార్ ప్లీజ్. ఒకసారి నల్గొండ చాలా గ్యాప్ కనిపిస్తుంది నాకు. నల్గొండ ఎవరు లేరండి? ಈಗ రిటైర్మెంట్ వారు ఫ్లవర్ బోకి అంతే. థ్యాంక్ యూ. వస్తాం. నల్గొండ నుండి ఎవరు లేరా సార్? ఎవరు కూడా పార్టిసిపేట్ చేయట్లేదు నల్గొండ నుండి? ఎందుకు నల్గొండ ఉన్నట్టున్నారు కదా. నల్గొండ ఎవరున్నారండి? అట్లా ఉండి కూడా సపోర్ట్ చేయకుంటే బెటర్ ఆప్షన్ కింద అనుకుంటున్నారేమో. రవీంద్ర గారు సార్ గుడ్ ఈవినింగ్ సార్. నేను నల్గొండ ప్లానింగ్ సార్ ఒకసారి ప్రీ ప్రైమరీ స్టేటస్ చెప్పగలుగుతారా? మీ ఏమో గారు లేరా? ఏమో గారు సార్ రిపాట్రియేషన్ అయ్యి సార్ స్కూల్కి వెళ్ళిపోయారు. ఏమో అనుమల మండలి సార్ వెళ్ళిపోయింది సార్. చాలా రోజులైంది కదా సార్ ఏమో గారు రిపాట్రియేషన్. ఎవరు ఛార్జ్ ఎవరికి? ఎవరు లేరు సార్ ప్రజెంట్. నేను ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసిన దాని ప్రకారం 124 స్కూల్స్ ప్రైమరీ స్కూల్ సార్. అందులో ప్రజెంట్ 1300 ఎన్రోల్మెంట్ అయింది సార్. రవీంద్ర కుమార్ గారు ఇంకా ఒక వీరేంద్ర కుమార్ సార్. వీరేంద్ర కుమార్ ఎవరికొకళ్ళకి ఛార్జ్ పెట్టలేదా మీ డిఓ గారు? ఎవరికి లేదా ఇన్ఛార్జ్? అంటే సార్ మొన్నటి వరకు సారే చూసిండు. నిన్న అయితే కలెక్టర్ గారికి కొత్తగా వేరే ఏం బిఫోర్ ఇంతకుముందు చేసిన సార్ది ఫైల్ అప్రూవ్ చేసారు సార్. అది సార్కు ఆర్డర్ రేపిస్తుండొచ్చు. మరి వారికి ఆర్డర్ వస్తున్నా తెలిసినప్పుడు వారిని మీటింగ్ పిలుచుకోవాలి కదా.
సార్ నేను ఫోన్ కూడా చేసిన సార్కి కానీ సార్ అక్కడ మండలంలో వాయిస్ క్లియర్ లేదు సార్. సార్ 124 స్కూల్స్ శాంక్షన్ అయినాయి సార్. ప్రీ ప్రైమరీ ఈ ఇయర్ 124 శాంక్షన్ అయ్యాయి సార్. అందులో టోటల్ ప్రెసెంట్ 1305 మంది విద్యార్థులు ఎన్రోల్మెంట్ అయ్యారు. చిన్న మాట సార్ పర్మిషన్ తోటి దయచేసి అందరు జిల్లాలు ఉన్నారని అనుకుంటున్నాను. రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఇప్పటివరకు కూడా ఎలాంటి అంటే కన్వర్జెన్స్ యాక్టివిటీస్ చేయకపోతే దయచేసి ప్లాన్ చేసుకోండి, రేపే ప్లాన్ చేసుకోండి. ఎన్రోల్మెంట్ డ్రైవ్ అనేది ఇంకా వారం 10 రోజుల వరకు కూడా చేయండి సార్. ఎందుకంటే ఇది ప్రెస్టీజియస్ ఒక ఇంటర్వెన్షన్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ తీసుకోవడం జరిగింది. ఎక్కడ కూడా నెగిటివ్ మనకు ఫీడ్బ్యాక్ రాకూడదు. పిల్లల్ని తీసుకున్న తర్వాత వాళ్ళని అంటే ఖాళీగా ఉంచే ప్రయత్నం అయితే దయచేసి చేయకండి సార్. టీచర్స్ అన్న ఎంగేజ్ చేయాలి. ఖచ్చితంగా స్టాఫ్ డిప్లాయ్మెంట్ అనేది విత్ ఇన్ 3 days లో అయ్యేటట్టుగా మీరు దయచేసి ఎక్కడైతే ఏ జిల్లాలో అయితే లేదో అక్కడ ఆ చర్యలు తీసుకోండి సార్. అండ్ గౌరవ ఏం వాళ్ళకి అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి ప్లీజ్ మీరు డైలీ బేసిస్ మీద ఎన్రోల్మెంట్ మీద ఒకసారి మానిటర్ చేసుకోండి, స్టేటస్ అనేది అప్డేట్ చేసుకోండి. దయచేసి నాకు కూడా గ్రూప్ లో స్టేటస్ పెట్టండి సార్. థ్యాంక్ యూ సార్. సార్ 3 days లో అన్నాను సార్, డిప్లాయ్మెంట్ అయితే జరగాలి సార్. అంటే ఓకే, నెక్స్ట్ మీటింగ్ రేపు ఎల్లుండో మళ్ళీ కమ్యూనికేట్ చేస్తాము. బట్ బిఫోర్ దట్ ప్లీజ్ ఎన్షూర్ ఆల్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ కంప్లైంట్. మీ దగ్గర అప్డేటెడ్ డేటా పెట్టుకోండి. ఒకవేళ సిఎంఓ లేకపోతే సిఎంఓని పిలుచుకోండి, ఏఎంఓ లేకపోతే ఏఎంఓని పిలుచుకోండి. ఎవరు లేకపోయినా వాళ్ళని అప్డేటెడ్ సమాచారం పెట్టుకొని నాట్ ఓన్లీ సమాచారం దే షుడ్ ఆల్సో బీ ఇన్ టచ్ విత్ ది ఫీల్డ్ కన్సర్న్డ్ సెక్షన్స్ ఎక్కడైతే ఓపెన్ అయినాయో ఆ స్కూల్స్తోని దే షుడ్ ఇంటరాక్ట్ ఆర్ some CRP should go personally visit the school and ensure that the enrollment is ఏదైతే టార్గెటెడ్ ఎన్రోల్మెంట్ ఉందో అది రీచ్ కావాలి. ఇట్లా సగం సమాచారము తెలియదని చెప్పడము, ఇన్స్ట్రక్షన్ చదవకపోవడము ఇట్లా నెక్స్ట్ మీటింగ్లో కనిపించొద్దు అన్నది నా రిక్వెస్ట్. సో విత్ దట్ ఐఎమ్ క్లోజింగ్ ది కాన్ఫరెన్స్. 1 minute ఏదన్నా డౌట్ ఉంటే ఐదర్ పిపిఎస్ ఆర్ సిడబ్ల్యూఎస్ఎం ఓన్లీ 1 minute ఓపెన్ ఉంచుతాను. ఏదైనా డౌట్ ఉంటే ఒకసారి వాళ్ళని అడగండి. సార్ సిద్దిపేట నుంచి ఒక రిక్వెస్ట్ సార్. చెప్పండి సార్. అయితే ఏంటంటే ఇక్కడ ఐఈఆర్పీల కొరత అనేది బాగా ఉంది సార్. మొత్తం మన రాష్ట్రంలో ఇప్పుడు ఏమైంది అంటే అందరూ మొన్న స్పెషల్ ఎడ్యుకేటర్లుగా మళ్ళీ ఇతరత్ర గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చేసి అసలు యాక్చువల్ గా సిద్దిపేట సార్ రాష్ట్రంని మీరు ప్రతినిధి రాష్ట్రానికి మీరు సిద్దిపేట గురించి అడుగుతున్నాను సార్. యూ ప్లీజ్ టాక్ అబౌట్ సిద్దిపేట్. ఇఫ్ ది ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ టీచర్స్ ఉంటే వాళ్ళ సర్వీసెస్ వాడుకోండి. ఓకే, ఆల్ టీచర్స్ ఆర్ ఆల్సో ట్రైన్డ్ ఇన్ సిడబ్ల్యూఎస్ఎన్. ఎవరైతే ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ ఇంపార్ట్ చేయడానికి అందరూ టీచర్స్ కూడా మన ట్రైనింగ్ లో పార్ట్ ఆఫ్ ది ట్రైనింగ్. సో ఒకళ్ళు లేరు అనే వ్యవస్థ ఆగడానికి లేదు. థ్యాంక్ యూ సార్. గుడ్ ఈవినింగ్ సార్. చెప్పండి సార్. కామారెడ్డి సార్. చిన్న సబ్మిషన్ సార్. అయితే భవితా సెంటర్స్ కి లాస్ట్ ఇయర్ 1,25,000 అంటే మా కామారెడ్డికి శాంక్షన్ చేశారు సార్. దాంట్లో 56 lakhs రిలీజ్ చేశారు సార్. అంతవరకు వర్క్స్ అయినాయి సార్. మిగతా అమౌంట్ వస్తే భవితా సెంటర్స్ మిగతా వర్క్ కూడా అవుతుంది సార్. అది కొంచెం కన్సిడర్ చేస్తే మనకు పిల్లలకి మంచి థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. చిరంజీవి నోట్ చేసుకున్నాం సార్. నమస్కారం సార్. నేను భద్రాద్రి కొట్టవరం సీఎం అని మాట్లాడుతున్నాను సార్. చెప్పండి సార్. మనకి సిడబ్ల్యూఎస్ఎన్ పిల్లలకు సంబంధించి ఎంటైటిల్మెంట్స్ లాస్ట్ ఇయర్ పిఎంసీకి సంబంధించి మాత్రమే అమౌంట్స్ వాళ్ళ పిల్లల అకౌంట్స్ క్రియేట్ అయ్యాయి సార్. ఓకే, థ్యాంక్ యూ. నోట్ చేసుకున్నా సైదుల్ గారు, నోట్ చేసుకున్నా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఎంటైటిల్మెంట్స్ లాస్ట్ ఇయర్. రైట్, థ్యాంక్ యూ. క్లోజ్ చేస్తున్నాండి సార్. ఒక చిన్న సబ్మిషన్ సార్. సేమ్ ఆదిలాబాద్.